సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రి బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత వారము కొన్ని విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఎవరికైనా గుర్తుండే బైబిల్ స్టడీలో? సరే, ఒకసారి రిమైండ్ చేద్దాం. 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా చూడవచ్చు. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 11వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సో శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచం ధరించుకోవాలని మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అయితే అసలు ఎందుకు శక్తిమంతులు అవటం కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలనేది ఒక 7 విషయాలు చెప్పబడి, దాంట్లో మొదటి మాట నాకు జ్ఞాపకం లేదు. వాస్తవానికి బోర్డు పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కొద్దిగా ఇమేజెస్ అవన్నీ కూడా చూపించి, కానీ టైం లేదు. నెక్స్ట్ వీక్లో కంపల్సరీ ప్రభుత్వం అయితే బోర్డు అన్నది ఏర్పాటు చేస్తాం కొత్తది. దాని మీద మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. కాబట్టి ముంగటే వాక్యం చెబుతాం, ఇక్కడ కూడా బోర్డు సెట్ అవుతుంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు ఎందుకు శక్తిమంతులు అవటం కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలంటే 7 విషయాలు చెప్పండి. మొదటి మాట, సాతాను తంత్రములను ఎదిరించడానికి. రెండవదిగా, ప్రధానులు అధికారులతో పోరాడటానికి. 3, లోకనాథులతో పోరాడటానికి. 4, దురాత్మల సమూహములతో పోరాడటానికి. 5, అపవాదిని ఎదిరించడానికి. 6, సమస్తాన్ని నెరవేర్చడం కొరకు. 7, అంధకారానికి, లాస్ట్లో మాట అద్భుతంగా ఉండేది, అంధకారమును కాదు చీకటి ప్రభుత్వానికి అధికారి అయిన వాడితో మనం ఎదిరించడం కొరకే, వాడిని జయించడం కొరకే సర్వాంగ కవచమును ధరించుకొనవాలని కొన్ని విషయాలు చెప్పబడుతూ వచ్చింది. అయితే గత వారం ఈ విషయాలు చెప్పండి కదా, దాంట్లో మనకు అర్థం కావటం కొరకే బైబిల్ స్టడీ అంటే ఎలా ఉంటుందంటే, ఏదో ఒక మాట చెప్పుకుని దాని తర్వాత ఇంకో మాట వెళ్ళిపోవడం కాదు. ఒక వర్డ్ తీసుకున్నామంటే దానిలో ఉండే లోతైన మర్మాన్ని తీసుకురావడమే బైబిల్ స్టడీ. ఒక మాట తీసుకున్నామంటే దాని మర్మాన్ని బయటికి తీసుకురావడమే బైబిల్ స్టడీ, లోతుగా తీసుకురావటం. సో ఈరోజు మనం అదే చేయబోతున్నాం. ఏంటంటే 7 విషయాలు చెప్పండి, కానీ బోర్డు ఉంటే మీకు బాగా అర్థమైంది. నెక్స్ట్ వీక్ కంపల్సరీ అర్థమవుతుంది. ఏంటంటే 7 విషయాల్లో ఒక మాటనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మొదటి మాటకి 7 విషయాలు ఉంటాయి. ఏదండి? ఈ మొదటి మాటకి 7 విషయాలు ఉంటాయి. మరలా రెండో మాటకి 7 విషయాలు ఉంటాయి. మూడో మాటకి 7 విషయాలు ఉంటాయి. అట్లా 7 మాటలకి 7 విషయాలు ఉంటాయి. సో మొదటి మాటకి 7 విషయాలు చెప్పి మరలా ఆ మొదటి మాటకి 7 విషయాలు, రెండో మాటకి 7 విషయాలు అట్లా వస్తాయి. సో బైబిల్ స్టడీ అంటే ఒకదానికి ఒకటి చైన్ లాగా లింక్ ఉండేది. సో అవన్నీ మీకు బోర్డు మీద చెప్పేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమైంది. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఎందుకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలంటే 7 విషయాలు చెప్పండి. దాంట్లో మొదటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. సో మనం ఎందుకు శక్తిమంతులు అవ్వాలి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకునంటే, మొట్టమొదటిగా రాయబడుతున్న మాట ఏంటంటే, అపవాది తంత్రములను ఎదిరించడానికి. సో ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలని ప్రభు తలంపిస్తున్నాడు. అపవాది తంత్రములు ఎలా ఉంటాయి అర్థమవుతుందండి? అపవాది తంత్రములు ఎలా ఉంటాయి అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి ప్రభా. ఆరంభ ప్రార్థనలో తోడుగుండారు, పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. మరి నేనైతే ఇక్కడ నిలబడటానికి యోగ్యుని కాదు, కింద కూర్చొని ప్రజల కంటే నేను అర్హుని కాదు. ఏమాత్రమును యోగ్యత లేని వాడిని, నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన దాసుని అని ఒప్పుకుంటున్నా ప్రభా. నన్ను నేను ఖాళీ చేసుకుంటాను ప్రభా. నేను పనికిరాని వాడిని ఒప్పుకుంటూ ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ 2 పాళ్ళ ఆత్మచేతలను అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి. ఈ వాక్య వెలుగులో మేము నడవబడినట్లు సాయించండి ప్రభా. నాతో మీరు మాట్లాడండి. మీ చిత్తం, మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే ఉండేవో నెరవేర్చండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం
నీ కృపాసత్యంను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీ ప్రజల సమయాన్ని నేను దొంగిలించుకోకుండా, నీ ప్రజల సమయాన్ని నేను వ్యర్థంగా పాడు చేయకోకుండా, వారి హృదయాలకి వారు ఏ ఆసక్తితో అయితే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో, బయట వాతావరణం అనానుకూలత ఉన్నప్పటికీ, సరైన అనుకూలత లేకపోయినప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు బైబిల్ స్టడీ, వాక్యం వినాలి, జీవితంలో ఏదో నేర్చుకోవాలన్న అనుభూతితో, వారు ప్రయాసంతో, ఆ ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి ఉండగా వారి సమయాన్ని నేను దొంగిలించుకోకుండా, వారి సమయాన్ని నేను వ్యర్థపరచుకోకుండా, నీ ప్రజలైన వారు ఎట్టి ఆసక్తితో వచ్చారో అట్టి ఆసక్తికరమైన మాటలు, వారికి అవసరమైన మాటలు, మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పటజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రభా, మేము శత్రుతంత్రములను జయించాలి, వాటిని ఎదిరించాలి. కానీ శత్రుతంత్రములు ఎలా ఉంటాయో మాకు పూర్తిగా తెలియదు. మాకు తెలిసింది కొంత, తెలియాల్సింది చాలా ఉంది. కానీ శత్రుతంత్రముల గురించి అధికంగా తెలుసుకుని ఈ అనుభూతుల్లో శత్రువు మా దగ్గరకు వస్తాడు కాబట్టి వాడిని జయించడానికి మీ ద్వారా ఇవ్వబడుతున్న సర్వాంగ కవచంను ధరించుకున్న వారిమై యుద్ధంలో విజయం పొందడం కొరకే సహాయం చేయమని మరొకమారు వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు ఇల్లు జరగకుండా సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, వాతావరణాన్ని బట్టి కొంత అననుకూలతను బట్టి కూడా ప్రభా, మరి వర్షాన్ని బట్టి కూడా ఎవరికి బైక్ మీద వచ్చేవాళ్ళు కానీ, వెహికల్ మీద వచ్చేవారు కానీ, కాలు స్కిడ్ అవటం కానీ, బైక్ స్కిడ్ అవటం కానీ, ఏ ప్రమాదాలకు ఇల్లు జరగకుండా సహాయం చేయండి. క్షేమాన్ని కూడా దయచండి. పాడి పంటలకు అవసరమైన వర్షాలు మీరు కురిపించండి ప్రభా, సహాయం చేయండి. ఇక్కడ ఉన్న చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మందిరంలో ఎవరు బలహీనంగా ఉండారు, అనారోగ్యంగా ఉండారు, భయంకరమైన బలహీనతలు ఉండారు, అందరిని ముట్టి స్వస్థపరచండి. కాంతి అన్న కూడా ముట్టి స్వస్థపరచమని, ఈ పరిచర్యను కూడా మాకు దీవెనకరంగా చేయండి తండ్రి. ముందున్న దినాల కొరకే, పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వాక్యంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. ఎట్లా ధ్యానించాలో, ఎట్లా ప్రకటించాలో, ఎట్లా ప్రభు నీ ప్రజలకు అవసరమైన బయలుపరచాలో పరలోకం నుండి నేను కాదు ప్రభు, నన్ను మరుగు చేసి నీవు మాత్రమే మహిమ పొందమని, మరొక మారు మాహు కాదు, ఒక మాహు కాదు, నీ కృపాసత్తును బట్టి నీ నామని మహిమ కలుగుగాక. నీ ప్రజల పక్షాన్ని నీకున్నద చొప్పున జ్ఞాపకం చేసుకుని తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ప్రియులరా, చాలా టైం అయిపోయింది, మనకి 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి త్వరగా ముగిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకున్నది అని పౌలు చెబుతున్నాడు. సో దేవుడు ఎందుకు అసలు దేవుడిచ్చు సర్వాంగ కవచము, మన శక్తిమంతులు అవటం కొరకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఎందుకు ధరించుకోవాలంటే 7 విషయాలు చెప్పండి. దాంట్లో మొదటి మాట, ఎందుకండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం రాయబడుతూ వచ్చింది, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు. సో మనం ఎందుకు శక్తిమంతులు అవటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి. అసలు అపవాది తంత్రములు ఎలా ఉంటాయి, అపవాది తంత్రములు ఎలా ఉంటాయి అంటే కొన్ని విషయాలు మనం బైబిల్లో చూద్దాం రండి. దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అపవాది తంత్రములు ఎలా ఉంటాయి? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన యోహాను రాసిన 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమును తీసివేటకై ఆయన అనగా క్రీస్తు యేసు ప్రత్యక్షమాయను. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, దీంట్లో శత్రుతంత్రములు అంటే మనకి ఏం కనపడతాయి అంటే ప్రియులారా, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేటట్టు చేయడం. శత్రుతంత్రములు అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా చేయడం. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని మీరేటట్టు, దాన్ని అధిగమించేటట్టు మన జీవితంలోకి ప్రవేశించి మనల్ని దేవుని ఆజ్ఞని మీరేలాగా పురికొల్పటమే శత్రు యొక్క తంత్రములు. దాంట్లో చాలా మంది చూడండి, మన పితరులు చూసినట్టయితే దేవుని ఆజ్ఞని మీరిన వారు ఉన్నారు, ఉల్లంఘించిన వారు ఉన్నారు, ఆజ్ఞని అతిక్రమించి చేసిన పాపాన్ని బట్టి కూడా బలైన వారు కూడా ఉంటూ వచ్చారు. సో ఇక్కడ ఆదిలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ప్రయాణమై వచ్చినప్పుడు వారి జీవితాల్లో దేవుడిచ్చి ఆజ్ఞలు ఉల్లంఘించిన వారు ఉంటూ వచ్చారు. అటు పిమ్మట దేవుడు తన ప్రజలను తీసుకొచ్చిన మార్గంలో వారు సరైన కోణంలో లేకపోవటాన్ని బట్టి, వారిని దేవుడు తీసుకొచ్చిన మార్గంలో వారు లేకపోవటాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడాన్ని బట్టి బబులోని చెరకు మళ్ళా 70 సంవత్సరాలు పంపించాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరములు. 400 దాదాపు 30 సంవత్సరాల దాకా చెరలో ఉన్న ప్రజలు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చెరకు వెళ్ళారండి? ఎన్ని సంవత్సరాలు?
మరలా 70 సంవత్సరాలు అంటే 431 70 ఇప్పుడు 500 సంవత్సరాలు. అంటే ఎందుకండి? ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది? ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే సాతాను యొక్క తంత్రముల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. సాతాను తంత్రములు ఏంటంటే దేవుని ఆజ్ఞని ఉల్లంఘించడం, దేవుని ఆజ్ఞని మేరటం, దేవుని ఆజ్ఞని తిరస్కరించడం, దేవుని ఆజ్ఞల్ని నెరవేర్చుకోకుండా వాటికి అడ్డుగా కానీ లేదంటే వాటిని పక్కన పడేసి దేవుని ఆజ్ఞని లెక్క చేయకోకుండా ఉండేటట్టు చేయటమే సాతాను తంత్రములు. సాతాను తంత్రములు ఎలాంటివంటే దేవుని ఆజ్ఞని ఉల్లంఘించేలా చేస్తాయి. అంటే మనకు తెలియదు, మనం అనుకోము, మన జీవితం పరీక్షించుకునే సమయానికి వచ్చేసేసరికి ఈ విషయంలో నేను దేవుని ఆజ్ఞని మీరేను కదా అనిపించింది. కానీ మీరేటప్పుడు అలా అనిపించదు. ఎందుకని? అది సాతాను యొక్క తంత్రం. సాతాను యొక్క తంత్రం అంటే మంత్రం కాదండి. ఇది తంత్రాలు వేరు, మంత్రాలు వేరు. తంత్రం వేరు, మంత్రం వేరు. మా దగ్గర ఏదన్నా చిన్న జ్వరం వస్తేనో లేదంటే ఇంకేదన్నా బలహీనత వస్తేనో, నేను ఆంధ్రలో సేవ చేసినప్పుడు ఎమ్మటే ఒక టెంపుల్ మసీదు ఉండేది. ఆడకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు? తాయితీ కట్టించేసేవాళ్ళు. ఏంటంటే మంత్రం వేసేవాడివాడు. ఇప్పుడు మాట చెప్పండి, దేహానికి అనారోగ్యం వచ్చింది, దాని రోగికి ఎవరు కావాలండి బైబిల్ ప్రకారం? ఒక రోగికి ఎవరు కావాలి బైబిల్ ప్రకారం? యేసు ప్రభువే చెప్పాడు, వైద్యుడు అవసరం. ఇప్పుడు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు? మంత్రం వేసి ఆయన ఏదో మంత్రం పెట్టాడు దేహాన్ని కంట్రోల్ చేయడానికి, ఏదో కొంచెంసేపు ఎంగానే మనలో ఉన్న విశ్వాసం ఏంటి? దానివల్లే తగ్గిందన్న నమ్మకం ఉండేది. దాన్ని బట్టి ఏమైతే మనకు తగ్గినట్టు అనిపించింది. బైబిల్ ఉంది, ఆవగింజంత విశ్వాసం మీకున్నా కొండెల్ని పర్వతం మీద కదిలి పడిపోమంటే పడిపోతాయి. కానీ అక్కడ విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? తాళ్ళ మీద, తాయెత్తుల మీద ఉంటుంది. ఒక అక్క మాకు తెలిసిన ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఒకరోజు చిన్న పిల్ల, ఆమె కూడా ఎక్కువ సంవత్సరాలు కాదు, తల్లి కూడా, ఈమె కూడా చిన్న పాప, పుట్టిన పాప కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆ పాపకి ఏం చేశారంటే బాగా జ్వరం వస్తుందట. జ్వరం వస్తుంటే విపరీతమైన జ్వరం వస్తే ఏం చేశారంటే తీసుకెళ్ళి తాయెత్తు తెప్పించారు. తాయెత్తు తెప్పిస్తే నా దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మా అమ్మాయికి తాయెత్తు తెప్పించినా కానీ జ్వరం తగ్గలేదు, ఏం చేయమంటారు అన్న. అది తెప్పించిన తర్వాత నా దగ్గరికి ఎందుకు? ఏదో ఒకదాని మీద విశ్వాసం ఉండాలి. అంటే చూడండి, మనుషుల్ని శత్రువు ఎలాంటి తంత్రంలో పడేస్తుందో. తీసుకెళ్ళాడు, వేయించారు కదా, నేను అన్నాను ఆ బిడ్డని తీసుకురండి అన్న. తీసుకొచ్చారు. ఆ తాయి తిప్పేయమని చెప్పి, ఏ తల్లి అయితే ఉందో ఆ తల్లికే చెప్పి నువ్వు ఉప్పేయమ్మని. ఎత్తుకెళ్ళి ఆ ఊరు బయట ఆడ పడేయమ్మ, లేకపోతే పక్కన పడేసి పొదల్లో పడేసి వెనక తిరగకుండా వచ్చేయి. వెనక తిరిగితే మళ్ళీ అది లాక్కునేదేమో నాకు తెలియదు, కానీ నువ్వు వచ్చే నేను చూసుకుంటాను. వచ్చిన తర్వాత ఇచ్చింది, ప్రభా ఈ బిడ్డను కాపాడయ్యా, ఈ బిడ్డను ఇచ్చింది, బిడ్డను కాపాడు ప్రభు, ఈ బిడ్డ స్వస్థత అని చెప్పని, నీ దగ్గరే స్వస్థత, నీ పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కదని ప్రార్థన చేయడంతోనే మరో క్షణం తర్వాత ఆమె జ్వరం తగ్గిపోయింది. అద్భుతం చూడంగానే ఆమె అందయ్యా నేను ఎంత తప్పు చేశాను, ఇదేందన్న టకటక మోగుతుంది, తల మీద పడదు కదా, అటేం కాదు కదా, దేవుని కొందనాలు. ఇవి కూడా శత్రు తంత్రాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఎందుకని మంచిది ఇది ఆపండి అన్న. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆమె ప్రార్థన చేయడంతోనే ఆమె బిడ్డ కొరకు తగ్గిపోతూ వచ్చింది. నేనేమంటానంటే, తంత్రాలు మంత్రాలని శత్రు ద్వారా వచ్చాయి. శత్రు తంత్రములు ఎలా ఉంటాయో చెప్పలేం మనం, భయంకరమైన రీతిలో వస్తాయి. దాంట్లో మొదటిది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా చేస్తాను. అందుకే చూడండి, చాలా మంది యవనస్తులు, చాలా మంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ, చాలా మంది యవన ప్రాయంలోనే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేస్తున్నారు. ఉల్లంఘించేవారు ఎంతమంది లేరండి? ఎంతమంది? ఇంటికాడ ఒకలాగా ఉంటారు, ఇంటి బయటకు వెళితే ఎవరితో సహవాసం, ఎవరితో స్నేహం, ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాం, ఎవరితో ఏం చేస్తున్నాం తెలియదు. చాలా మంది నేను చూస్తూ వచ్చేవాడిని, ఇంటికాడేమో ఇప్పుడు ఫోన్లు కూడా వాడమని టీచర్లు కూడా చెబుతున్నారు. మా చిన్నతనంలో ఫోన్లే లేవు, ఇప్పుడు వయసు అయిపోయింది. ఆ దినాలు ఎట్లుండేదంటే ఫోన్లే లేవు, కానీ ఇప్పుడు చూస్తే ఫోన్ లేకపోతే టీచర్ కూడా ఒప్పుకోవట్లేదు. ఏమన్నంటే, సార్ ఒకసారి స్కూల్ క్లోజ్ అయితే ఆన్లైన్ క్లాసెస్ సార్, ఎవరైనా బంద్ చేస్తే, లేదంటే గ్రూప్లో పెడతాం సార్. ఎందుకు ఈ గ్రూప్లో అని పనికిమాలి చెత్త అంత ప్రజలను పాడు చేయడానికి, స్టూడెంట్స్ని పాడు చేయడానికి తప్ప నువ్వేం చెప్పాలా ఆడు చెప్పు, ఆడెన్నది ఆడు చదువుకుంటాడు, ఎంత మించి ఇంకేం కావాలా? బుర్ర ఎక్కువ వాష్ చేసినా కానీ చదివేస్తే ఉండమతి పోయిందంట, ఎక్కువ చదివేస్తే బ్రెయిన్ మొత్తం పాడైపోయిందంట. వాడు మా మతి తప్పినోడు అయిపోయాడు, ఏం చదివాడో కూడా గుర్తులేదు. సో అట్లా అయిపోతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మానవుడు తన జీవితంలో యవ్వన ప్రాయంలో ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాని స్థితిలో ఉండాలి. ఇదంతా శత్రు యొక్క తంత్రములు. దేవుని ఆజ్ఞని మీరేటట్టు చేయటం, ఉల్లంఘించేలా చేయటం,
ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో దాన్ని కాదనేటట్టు, దాన్ని కాలదనేటట్టు, దాన్ని అతిక్రమించేటట్టు దాని నుండి త్రోసివేసి పాపం వైపు పరిగెట్టేటట్టు సాతానుడు ప్రేరేపణిస్తాడు. ఇలా ఎంతో మంది యవనస్తులే కాదు, పెద్దవారైనా చిన్నవారైనా, వృద్ధులైనా, నడి వయసులో ఉన్నవారైనా, యవనస్తులైనా, అదే రీతిలో బాల్యంలో ఉన్నవారైనా చాలా మంది దేవుని ఆజ్ఞని సాతాను యొక్క తంత్రంలో పడిపోయి ఉల్లంఘించిన వారు చాలా మంది ఉంటూ వస్తున్నారు, నేటికి ఉల్లంఘిస్తున్నారు. కారణం శత్రుతంత్రములు. ప్రతి మనిషి శత్రుతంత్రం ఎరిగితే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఏమైందండి? అక్కడ రాబడుతూ వచ్చింది, ఆజ్ఞాతికమే పాపం. సో పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం అని బైబిల్ రాబడుతూ వచ్చింది, రోమా 6:23. ఇక్కడ ఏమో రాబడుతూ వచ్చింది, పాపములు తీసివేయడం కానీ ప్రత్యక్షమైన. ఏదైతే సాతాను తంత్రంలో కూలిపోయి మనం పాపంలో పడిపోయి సాతాను ప్రేరేపణ చేత సాతాను యొక్క తంత్రంలో ఉండి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి ఉన్నామో, తద్వారా పాపాన్ని కూడగట్టుకుంటూ వచ్చామో, ఆ భయంకరమైన మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మనం గమనించాలి, శత్రుతంత్రములు అంటే మొట్టమొదటిగా ఎలాంటిదండి? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా చేస్తుంది, దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగా, దేవుని ఆజ్ఞను మీరేలాగా చేస్తుంది. ఇదే సాతాను తంత్రం అంటే. రెండోదిగా, సాతాను యొక్క తంత్రములు మనం ఎరగని వారం కాదు, కానీ సాతాను యొక్క తంత్రములను జయించడం కొరకు మనం శక్తిమంతులుగా ఉండాలి. సాతాను తంత్రం ఎలా ఉంటుంది మొట్టమొదటిగా అంటే, మొట్టమొదటిగా చూడగా దాని వ్యూహం, ఒక మాటలో చెప్పాలంటే తంత్రంలో అనగా వ్యూహం అని కూడా చెప్పొచ్చు. అది ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తుంది. మన పరిచయమైన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు భార్య భర్తలు. ఎవరా ఇద్దరు? ఆదాం అవ్వ. ఇంకా తప్పితే ఇంకెవరుంటారు మనకు? మొదట్లో వాళ్ళిద్దరు చేసిన పని ఏంటండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు, ఉల్లంఘించారు. అంటే సాతాను తంత్రంలో పడిపోతున్నాం. దాంట్లో పడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి, శక్తిమంతులు అవటం కొరకై. సాతాను ఎన్ని తంత్రాలు తీసుకొచ్చినా, దేవుని ఆజ్ఞను మీరేలాగా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలాగా ఎన్ని తంత్రములు తీసుకొచ్చినా, ఆ సాతాను యొక్క తంత్రములను జయించాలంటే ప్రభు ఇచ్చే శక్తిని మనం పొందుకుని నిలబడాలి. ఇది మొదటిది. రెండవ విషయం, సాతాను తంత్రములు ఎలా ఉంటాయి? సాతాను తంత్రములు ఎరగని వారం కాదు కదా. సాతాను తంత్రములు ఎలా ఉంటాయి అంటే, రెండవదిగా రండి దేవుని వాక్యాన్ని చూస్తున్నదే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీ విరోధైన అపవాది. అక్కడ బాగా గమనించండి, మీ విరోధి. మనకు విరోధి ఎవరండి? అపవాది తప్పక మరొకడు మనకు విరోధులు ఉండరు. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మన సహోదరులు సహోదరులే. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమే. అసలు మనకు విరోధి అంటే ఎవరుండారు? ఒక్కడే ఒకడు ఉన్నాడు, ఇంకెంతో మంది లేరు. ఎవరైనా? అపవాది. అయితే ఇక్కడ గమనించాల్సిన కొన్ని ఏంటంటే, అపవాది ఎలా ఉండాడన్న చెబుతున్నాడు. ఎలా ఉన్నాడు? మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడంట. అంటే దీన్ని బట్టి బేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? ఇప్పుడు సింహం ముందులోకి వెళ్తాం, అది గర్జిస్తే ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? భయపడతాం. అంటే సాతాను తంత్రములు ఎలాంటివంటే, రెండోదిగా మానవుని భయపెట్టింది. అదేముండదు కానీ భయపెట్టిద్ది. చూడండి, ఏముండదు అక్కడ. ఇంకోసారి చూడండి, అరిసే కుక్క కరవదంట, కరిసే కుక్క అరవదు. మీరు చూడండి, అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. మీరు చూడండి, రోడ్డు ఏమిటి వెళ్తూ ఉంటే భౌం అనే కుక్క కరవదు. సైలెంట్గా మన వెనకాల వచ్చేది ఖచ్చితంగా వచ్చి కొట్టేసుకునేది. రెండింటికి వ్యత్యాసం ఉంది. అంటే ఇక్కడ మొదటి కుక్క ఎందుకు అరుస్తుంది అంటే మనిషిని భయపెట్టడానికి. ఎందుకండి? భయపెట్టడానికే. ఏం చేయదు అది. భయపెడితే మనం పరిగెట్టామంటే మన వెనకాల అది పెరగట్టడానికి. అదే మనం రివర్స్ తిరిగామనుకోండి, దాని వెనకాల మనం పరిగెట్టాలి. రెండు కోణాలు. దాని భయపడకుండా మనం వెనక్కి దిగామా, దాని వెనకాల మనం పరిగెడుతున్నాం. అదే మనం భయపెడితే మన వెనకాల అది పరిగెట్టేది. రెండింటికి వ్యత్యాసం సింపుల్. అంతే సాతాను యొక్క కుయుక్తి. సాతాను తంత్రం అంతే. భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు, మనం భయపడ్డామా మన వెనకాలే పరిగెడతాడు. మనం రివర్స్ గేర్ వేసి దేవుడిచ్చి సర్వాంగ కవచంలో ధరించుకుని శక్తిమంతులమై సాతాను వెనకాల పరిగెట్టామా, వాడు మనకంటే దూరంగా పరిగెడతాడు. అదే వాడికి ఉన్నటువంటి అలవాటు. అది మానవుడు గ్రహించుకోలేకపోతున్నాడు. మానవుడు గ్రహింపులో లేదు అది. చూడండి, ఎప్పుడూ కూడా అంతే. సాతాను ఏం చేయగలుగుతాడండి? ఆల్రెడీ వారి వేర్లు, వారి నడుము అంతా సమస్తం కూడా ఆయన ఎరగొట్టేశాడు సిలువులని. మనం చేసేది ఏమని చెప్పండి? ఇప్పుడు ఎప్పుడైనా సాతాను గురించి నేను చెప్పాలంటే ఒకటే మాట చెబుతా. ఏంటో చెప్పమంటారండి? ఇప్పుడు వాడి గురించి, ఎందుకంటే వాడిదే సబ్జెక్ట్.
వాడి నుంచి మనం బయటకు వస్తేనే ధన్యులు. సాతాను చరిత్ర ఇప్పుడు నేను అనుకున్న రీతిలో ఎలా ఉందంటే, తల అయిపోయింది, నడువు అయిపోయింది, రెండు ఎరగొట్టేశాడు. ఓ పావుకి తల నడువు ఎరగొడితే ఇంకెక్కడ ఉండేదండి? ఏముండదు. తోక ఏం చేసేది? ఊరు నాడిచ్చేది. కానీ బ్రతికలేదు. అది చచ్చిపోయే ముందల ఆ తోక కొంత వాడిచ్చేది. ప్రజలు ఏం చేస్తారు తెలుసా? తలకాయని చితకదొక్కినోడు అది మర్చిపోతాడు, నడువు విరగొట్టినోడు మర్చిపోతాడు. అమ్మో ఇంకా బతికుంది దాన్ని చంపండి అంటారు. అది ఆల్రెడీ తల చచ్చిపోయింది, నుజ్జు చేసేసావు, నడువు విరగొట్టేసావు, కదలటానికి అవకాశం లేదు, తల లేదు. ఇంకా తోక ఏం చేసేది? కాసేపు ప్రాణం పోయేటప్పుడు కొట్టుకుని చచ్చిపోయింది. మనం దాన్ని చూసి అవి ఇంకా బతుకుంది చంపు. ఏంటి చంపేది? అది చచ్చి ఉంది, ఇంకేం చంపుతావు? ఆల్రెడీ సాతానుడు చచ్చే ఉన్నాడు. దాని తోకతో చివరికి ప్రాణం పోయేటప్పుడు ఎలాగైతే మనుషులు భయపెట్టిద్దే పాము, అలా భయపెడుతున్నాడు అంతే. ఏమి లేదు. ఆల్రెడీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యం ద్వారా దాని తలని, దాని నడుమును చితకదొక్కాడు. అందుకే అంటాడు, సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకదొక్కించును. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయమండి? 16వ అధ్యాయము. శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితకదొక్కించును. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రభు పాదాల కింద ఉంది. ఏం లేదు. దాన్ని చూసి మానవుడు భయపడిపోతున్నాడు. సాతాను యొక్క తంత్రములు ఎలాంటివంటే, మానవుని భయపెడతాం. గర్జించు సింహంలోనే వస్తున్నట్టు శబ్దం చేసుకుని వస్తాడు మన దగ్గరికి. ఆ శబ్దాన్ని, ఆ భయంకరమైన శబ్దాన్ని మనం చూసి అమ్మో నిజంగానే సాతానుడు వచ్చేసేసాడు, నా పని అయిపోయిందని మనం భయపడి వాడికి సాగిలి పడేలాగా చేస్తుంది. నేను ఒక మాట చెబుతా, నా జీవితంలో ఒక వ్యక్తిని నేను ఎదుర్కొన్నా. నా అనుభవంలో కూడా ఒకటి ఉంది. 2 అనుభవాలు చూశాను. ఈ 2 ప్రమాదకరమని. నేను మొదటి అనుభవం నా జీవితంలో జరిగినప్పుడు నేను మరణ పంచుల్లోకి వెళ్ళొచ్చాను. కానీ అది ఎప్పుడన్నా తర్వాత ప్రభు సమీపిస్తే సండే రోజు చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి గురించి చెబుతా. నేను మొదటిదాకా సేవ చేసినటువంటి నర్సాపూర్ బ్రాంచ్లో ఓ బ్రదర్ ఉండేవాడు. బ్రాంచ్లో సంఘ పెద్ద ఆయన, నెంబర్ 1. ప్రతిరోజు ఆయన గవర్నమెంట్ టీచరు. స్కూల్కి వెళ్ళి రాగానే బైబిల్ తప్పక ఇంకో పని లేదు ఆయనకి. ఏంటండి? స్కూల్కి వెళ్ళి రావటం, పిల్లలకి టీచింగ్ ఏం చెప్పాలో చెప్పేయటం, తన టైం అయిపోవటం, రావటం, ఇంటికి రావటం, ఏదైనా ఇస్తే స్నాక్స్ ఏదో తింటాం, సంథింగ్ ఏదో ఒకటి ఉండేది కదా, అది అవటం, బైబిల్ పట్టుకోవటమే. ఇంకో పని ఉండేది కాదు. నేను ఎప్పుడన్నా బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పనుల మీద వెళ్ళినా, నేను వెళ్ళటం లేట్ అయితే ఆయన ఏం చేసేవాడంటే, మందిరం ఎదురే, ఇక్కడ కూడా కాదండి, ఆ బయట మనకి ఈ రాళ్ళు కూడా దాటిన తర్వాత పచ్చగరికి ఉందో చూసారా, అట్లాంటి ప్రదేశంలో కూర్చుంటాడు. మందిరం ఎదుటే మోకాళ్ళు వేసి కింద కూర్చు బైబిల్ చదువుతాడు. నేను వెళ్ళేదా చదువుతానే ఉండేవాడు. సరే, మంచి అనుభవం కలిగిన వాడు, చాలా అనుభవాలు. అన్ని జనాంగం నుంచి రక్షించబడ్డాడు. అయిపోయింది. కొంతకాలానికి ఆయనకి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చిన తర్వాత ఏమైపోయింది, అందరూ హార్ట్ స్ట్రోక్ వచ్చి తొందరగా చచ్చిపోతున్నారని యూట్యూబుల్లో వీటిలో న్యూస్ వాళ్ళకి ఇదే పని, ఇంకో పని లేదు. వాడు నిజంగా చేస్తాడో లేదో తెలియదు, ఈ న్యూస్ చూసాడంటే తొందరగా చచ్చిపోతాడు. ఈ న్యూస్లు వేసేసి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతున్నారు, గ్యాస్ ట్రబుల్ వచ్చి చచ్చిపోతున్నారు అనేదానికి ఈయనకి నిజంగా భయం వచ్చి నేను నిజంగా చచ్చిపోతాను అనుకున్నాడు. ఈ థింకింగ్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే చివరికి తనను తాను నష్టపరుచుకునేలాగా. ఎంత దాకా అంటే ఓ రోజు అనుకున్నాడంట, స్కూల్కి వెళ్ళొచ్చాడు. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత చివరి దినాల్లో, అంటే ఆ స్కూలు ఎండ్ అయిపోయే దినాలు ఉంటాయి కదా, లాస్ట్ రోజుల్లో అనుకున్నాడంట, సాతానుకు ఓ మాట ఇచ్చాడంట. ఏంటంటే, సాతానా అయింది ఏదో అయిపోయింది, నాకు అనారోగ్యం ఉంది కాబట్టి నేను చచ్చిపోతాను, నువ్వు చెబుతున్నావు కాబట్టి నీ కొర చచ్చిపోతానని అట్లా సాతానుకు మాట ఇచ్చాడంట, చచ్చిపోతానని. సాతానుకు మాట ఇచ్చాడు. ఎందుకు మాట ఇచ్చాడు? ఈ రోగం ఎక్కువైపోయి భయం పుట్టి, ఓ సాతానా నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను బాధ పెట్టొద్దు అన్నాడట. ఏమన్నాడండి? ఓ సాతానా నువ్వు నన్ను బాధ పెట్టొద్దు, నేను చచ్చిపోతాను అన్నాడట. నాకు ఫోన్ చేశాడు, ఇప్పటికే ఫోన్ చేస్తాడు. అన్న ఒకసారి వచ్చి ప్రార్థన చేశాను, ఈసారి మనం అందరం వెళ్దాం, కొంతమంది మన బ్రదర్స్. ఒకసారి ఫోన్ చేసి అన్నాడు, అన్న ప్రార్థన చేయండి అనంటే, ఏందన్నా అన్న నా దగ్గర ఉండ నిజాలు చెప్పుకుంటాడు. ఏది దాయిడ్ పాపం. ఆయన కొరకు 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడా పెడతాడు. అంతే, నాకు సంఘంలో ఎవరైనా బలహీనలుగా బాగాలేదంటే వారి నిమిత్తం ఉపవాస ప్రార్థన పెడతాను నేను సంఘంలో. నాకు అది ఒక అలవాటు, అది ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, సంఘక్షేమం కొరకు. సో అలా పెట్టినప్పుడు ఏమైందంటే అన్ని వివరంగా పంచుకున్నాడు. అన్న నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, తప్పులు చేశాను, పొరపాటు చేశాను. అంటే బ్రదర్ తెలియక చేసినప్పుడు క్షమించబడ్డావు, బాప్తిసం తీసుకున్న తర్వాత చేసావంటే లేదన్నా అది ఇది అన్నాడు. ఎటో అయిపోయింది తన పాపల నిమిత్తం. ఒక మాట ఏమన్నాడంటే, అన్న నేను సాతానుకు ఒక మాట ఇచ్చానన్నా అన్నాడు. ఏంటి బ్రదర్ అంటే, నేను చచ్చిపోతానని చెప్పాను, ఇప్పుడు సావపోతే సాతానుడు బాధపడతాడు కదా అంటున్నాడు. ఎవరు బాధపడతాడండి? నేను చచ్చిపోతే సాతానుడు బాధపడతాడు. ఇది వింతైనటువంటి మాట. నువ్వు బ్రతికి పాపం చేస్తే దేవుడు బాధపడతాడు, కానీ చచ్చిపోతే సాతానుడు ఎందుకు బాధపడతాడు? చచ్చిపోతే నేను అన్నాను,
ఏమైందన్నా అన్న, సాతానుకు నేను మాట ఇచ్చానన్నా, గత రోజుల్లో స్కూల్ అయిపోయిన తర్వాత నేను చచ్చిపోతానని సాతాను మాట ఇచ్చాను, చనిపోతే సాతానుడు మరి బాధపడతాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఓహో, సాతానుడు బాధపడతాడా? నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నా? గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఇది భయం నేను తట్టుకోలేక, సాతాను పెట్టే బాధలు తట్టుకోలేక భయపడి చచ్చిపోవాలనుకున్నా. నేనంట, అసలు ఆ భయాన్ని ఎవడు తీసుకొచ్చాడు? సాతానుడు. భయపడకూడదు అని బైబిల్ ఎందుకు అన్నిసార్లు సంవత్సరంలో ప్రతిరోజుకు ఒకసారి ఎందుకు రాయబడుతూ వచ్చింది? మనం భయపడే వాళ్ళమనే కదా భయపడద్దాందే. అంటే మన దేవుడు పిరికోడా? మన దేవుడు పిరికితనం కలిగి దాక్కున్నవాడా? మనల్ని రక్షించలేక దాక్కున్నవాడా? మనమేనా మన దేవుని రక్షించాలా? మన దేవుడి సామర్థ్యం ఏంటంటే, మన దేవుడైతే గొప్పోడేనన్నా అంటాడు. కానీ సాతాను మాట ఇచ్చాను. నేను అన్నాను, నువ్వు ఇవ్వటం కారణం నీలో ఉన్న భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం తీసే బయటికి. గ్యాస్ ట్రబుల్ వచ్చింది, చచ్చిపోతానన్న భయం తీసే. తర్వాత నీకేదో అయిపోతుందన్న భయం తీసే. ఫస్ట్ నిన్ను భయపెడుతుంది ఎవరు? సాతాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు భయపెడతానికి కారణమేమో మన జీవితం బలహీనత ఉంటే మనం సరి చేయడానికి దేవుడు భయపడతాడు. సాతానుడు ఎందుకు భయపడతాడంటే మనం నరకాన్ని తీసుకెళ్తాను. రెండే రెండు కొనాలి. దేవుడు మనల్ని భయపెట్టాడంటే మనలో బలహీనత ఉంది సరి చేసుకోవడానికి. సాతానుడు భయపెట్టాడంటే మనం నరకాన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు సాతాను తంత్రం ఎలాంటివంటే మనుషుల్ని భయపెడతాయి. చాలామంది మందిరానికి వస్తాం, దేవుని మందిరంలో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం, విశ్వాసమే. కానీ అనారోగ్యం అంటే భయం. షుగర్ ఉందనుకోండి, అంటే బహుశా ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే క్షమించండి, మీ ఊరి గురించి కాదు. షుగర్ ఉందంటే దాని గురించి భయం ఎక్కువ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉంటే భయం, హార్ట్ ప్రాబ్లం ఉంటే భయం, స్టెంట్ వేసుకుని ఉంటే భయం. అసలు దేని గురించి మన భయం వద్దండి. నాకు ఒకటే నిశ్చేత, ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? సహజంగా మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? తండ్రి దగ్గరికి. ఉంటే భూమి మీద ప్రభు కొరకు ఉంటాం, పోతే ప్రభు దగ్గరికే కదా, ఇంకెందుకు భయం? చచ్చిపోతానన్న భయం ఎందుకు? అది ఎంత ఎదురు చూసేది ఎందుకోసం? దేవుని దగ్గరికి వెళ్ళాలనే కదా, దేవుడితో ఉండాలనే కదా. ఎప్పుడు మనం బాగాకో అనారోగ్యం వచ్చేలా దేవుడు పిలుచుకున్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు భయపడాలా? భయం అవసరం లేదా? భయపెట్టేది ఎవరు? సాతాను. సాతాను స్వభావమే మనల్ని భయపెడతాం. వాడి భయాన్ని బట్టి దేవుడిచ్చే ధైర్యాన్ని మనం కోల్పోయి, దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే ధైర్యమును మనం కోల్పోయి సాతానుడు భయపెడుతున్నదే చూస్తున్నాం. కానీ సాతానుడి కంటే బలవంతుడైన మన దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. సాతాను తంత్రంలో అయ్యే ఎలాంటివి? వాడు తన భయంతో మనల్ని భయపెడతాడు, కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా, మనకు ఆ జ్ఞాపకం రాకుండా మర్మంతో మనల్ని దాచిపెట్టేస్తాడు. ఇప్పుడు ఈ భయంలోనికి దేవుడు ఎక్కడ గుర్తొస్తాడు? ఒక దేవుడు గుర్తొచ్చి దేవుడి మందిరానికి వచ్చిన మనసు నెమ్మది ఉండదు, ప్రార్థన చేస్తున్నా నెమ్మది ఉండదు, కలవరమే ఉండేది ప్రార్థన చేస్తుంటే. ఎందుకు? ఏదో చేసేస్తున్నాం, ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ చివరి ప్రార్థన చేసిన తర్వాత నేనేం ప్రార్థన చేశాను అక్కడ అడిగేవాడు కూడా ఉండాలి. ఎందుకంటే కలవరం. కారణం శత్రు తంత్రములు మన మీద జరుగుతున్నాయి. వాడు మనల్ని భయపెడుతున్నాడు. ప్రియుడా, మరొక మారు చెబుతా ప్రేమతో, దేవుడు భయపెడితే మనలో ఉన్న బలహీనత సరిచేయడానికి, సాతానుడు భయపెట్టడానికి గల కారణం మనల్ని నరకాన్ని తీసుకెళ్తారు. ఈరోజు మనం గమనించాలి సాతాను తంత్రములు ఎలా ఉంటాయి. మొట్టమొదటిగా సాతాను తంత్రములు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలాగా ఉంటాయి. రెండు, సాతాను తంత్రములు ఎలా ఉంటాయి? మనుషులను భయపెడతా ఉంటుంది. ఇదే సాతాను తంత్రం. మనుషుల్ని భయాందోళనలో తీసుకొచ్చి భయం కలిగించడమే సాతాను తంత్రం. ఈరోజు మనం దేనికి భయపడుతున్నాం? నేనంట, ఒక అనారోగ్యం ఉందా? భయపడద్దు. ప్రభు తీసేయడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తీసేయలేదంటే దానికి కారణం కూడా ఆయన దగ్గరే ఉండేది. అంతేనండి. మనము అనారోగ్యానికి బట్టి భయపడటానికి మనం భగత్ సింగ్ గారి కంటే గొప్పగా పడకలో ఉండామా? ఎన్ని సంవత్సరాలు ఆయన పడకలో ఉన్నాడండి భగత్ సింగ్ గారు? పోనీ ఏ సంవత్సరంలో పడకెళ్ళాడు తెలుసా అండి? చెప్పాలి మీరు. ఎన్నో సంవత్సరంలో 19 ఇది అవమానకరం. ఎందుకంటే భగత్ సింగ్ గారు సావాసం ఉంటే ఆయన ఎప్పుడు పడకెళ్ళాడో తెలియదంటే మనం సావాసం అని చెప్పుకోవద్దండి. ఎందుకంటే ఆయన చరిత్ర తెలియకపోతే ఎట్లా? ఆయన అనుభవం అడుగుజాడలో నడిచే మనం. ఎప్పుడు ఆయన పడకలోకి వెళ్ళాడు? 1918. ఆయన ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు? 2000 సెప్టెంబర్ 17th మా రెండో పాప బర్త్డే. సెప్టెంబర్ 17th ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇంకెక్కువ ఆలోచన చేయొద్దండి. 80 to 20 ఎంత? 20 years. సో 20 years పడకలో ఉన్నాడు ఆయన కుడి ఎడక. 20 సంవత్సరాలు ఆయన పడకలో ఉండా బాధపడ్డాడు. ఏ రోజన్నా ఆయన బాధ ఉండదు. ఎందుకు ఉండదు? ఏదో ఒక రోజు ఈ విడుదల నుంచి ప్రభు దగ్గరికి వెళ్తానన్న నిరీక్షణ ఉంటుంది. ఎందుకండి? ఒక నిరీక్షణ ఉంటుంది. అర్థమైంది?
కొన్ని పరిస్థితుల్లో ఆత్మీయ దుఃఖం కూడా వచ్చింది. ఎందుకు? సంఘాన్ని బట్టో, పరిస్థితులను బట్టో, ప్రజలను బట్టో, కొన్ని విషయాలను బట్టో ఆత్మీయ దుఃఖం వచ్చింది. నేనేమంటానంటే ఆయనకంటే ఎక్కువ పడకలో మనం ఉండామా? ఆయనే భయపడినప్పుడు మనం ఎందుకు భయపడాలని? 20 సంవత్సరాలు కుడియడంగా పడకలో ఉన్న వ్యక్తే భయపడలా మరణాన్ని బట్టి. బహుశా దేహానికి అనారోగ్యమో, దేహానికి వచ్చిన బాధను బట్టో దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. అది సెకండ్ ఆప్షన్. భయమే లేదే మరణం అంటే. మనకేం భయం? ఆ దైవజనుడి యొక్క అడుగు జాడల్లో నడిచి మనం ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము దైవజనుడు కలిగిన ఆ దైవజనుడి యొక్క అనుభవంలో నడుస్తున్నప్పుడు అనారోగ్యాన్ని బట్టి, బాధను బట్టి మనం ఎందుకు భయపడాలా? మన ముందెళ్ళిన నాయకుడు ధైర్యవంతుడు. తల్లిదండ్రులు అన్నం పెట్టపోయినా ప్రభు మీద ఆధారపడినవాడు. తల్లిదండ్రులు సహాయం చేయకపోయినా ప్రభు మీద ఆధారపడినవాడు. మన ముందెళ్ళిన నాయకుడు వేరు, మనం వేరు. ఆయన భయమే లేనివాడు, మనం భయపడేవాడు. రెండింటికి వ్యత్యాసం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకుందాం. జాన్ చెట్టుకి జాంకాయలే కాస్తాయి తప్ప మామిడికాయలు కాయి. మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి తప్ప జాంకాయలు కాయి. ఆయన ధైర్యవంతుడైనప్పుడు ఆయన అడుగుజాడల్లో ఉన్న మనం ఎలా ఉండాలండి? అదే ధైర్యవంతులుగా. కానీ సాతానుడు చేసే పని ఏంటి? మనల్ని భయపెడుతున్నాడు. ఆయన్ని ఎందుకు భయపెట్టలేకపోయాడు, మనల్ని ఎందుకు భయపెట్టాడు సాతానుడు అంటే ఒకటే సింపుల్ మాట. భక్సింగ్ గారు అంటే ప్రేయర్ఫుల్ లిస్ట్లో, కొంతమంది ప్రార్థనా పరుల లిస్టులో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఒకటే మాట: గంటల తరబడి ప్రార్థనా పరుడు. సో అందుకే కదా ఆయనకి సాతాను ఆయన ఎంత భయపెట్టాలన్నా ఆయనకి భయమే లేదు. ఎందుకని? ప్రార్థనా పరుడు. మనం ప్రతిదానికి భయపడతాం. ఎందుకు? మళ్ళా ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేయమంటలా అరగంట 30 గంట నడుము పట్టేసేసిందమ్మా. కింద కూర్చొని ప్రార్థన చేసేందుకు నడుము పట్టింది. అరగంటకే నడుము పడితే గంటల తరబడి ప్రార్థన చేసేదానికి ఇంకేం పట్టాలండి? అరగంటకే నడుము పెట్టింది, లేకపోవటానికి ఎన్ని ముక్కులు మూలుగులు. ఇది కాదు మనం జీవించాల్సిన జీవితం. ఇది కాదు మన అనుభవం. ఇది కాదు మన దైవజనుడు మనకు నేర్పింది. ఇది కాదు మన పునాది. ఎలాంటి మన పునాది అంటే ధైర్యంగా ఎదుర్కోవాలా. భయమే లేనిది. సాతానుడు మనల్ని భయపెడతాడు. వాని భయాన్ని ఎదుర్కోవటమే క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం. దాని కొరకు మనం ఏం చేయాలండి? దేవుడిచ్చి సర్వాంగ కవచమును శక్తిమంతులమై సాతాను భయపెడుతుంటే వాని భయాన్ని ఎదుర్కొని మన జీవితాన్ని బట్టి వాడినే భయపడేలాంటి జీవితాన్ని మనం కలిగి భూమి మీద జీవించడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచమును శక్తిమంతులు అవటం కొరకై ధరించుకోవాలి. ఇది 2. మూడవదిగా సాతాను తంత్రముల గురించి చూద్దాం రండి. ప్రభువాక్యాన్ని చూసినట్లయితే 3వ మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తును చాలమ్మా. కానీ ఇక్కడ మనం చూస్తున్న నిన్న మాట అండి ఇది. మూడవదిగా సాతాను తంత్రములు ఎలా ఉంటాయి? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా చేస్తుంది. 2 మనలో భయాన్ని కలిగిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే అబద్ధాలను నమ్మేలాగా చేస్తుంది. అబద్ధాలను నిజాలుగా చూపిస్తుంది. అబద్ధపు క్రీస్తులు వచ్చి ఏం చేస్తారండి? అబద్ధపు ప్రవక్తలు కానీ అబద్ధపు బోధకులు వచ్చి ఏం చేస్తున్నాడు? సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని సైతం కూడా, అంటే అర్థం ఏంటండి? అబద్ధమే నిజంలాగా చూపించేస్తున్నాడు. అదే మాట ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది 9:3. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. విండ్లను త్రొక్కి చాలక ఇది సాతాను తంత్రములు అంటే ఏంటంటే, మూడవదిగా అబద్ధాన్ని నిజాలు చూపించడం. సాతాను తంత్రం అదే, అబద్ధాన్ని నిజంగా చూపిస్తాడండి. ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట చెప్తూ వస్తున్నాడు మనకు అర్థం కావటానికి. ఏమనంటే అబద్ధం మాటకి వారు తమ నాలుకను వంచుదురు. సో వంచడం ద్వారా ఏమవుతుంది? అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి భూమి మీదకి అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు. దాన్నే ప్రజలు ఏం చేస్తారు?
నమ్మేస్తారు. అదే సాతాను తంత్రం అంటే. మీకు ఒక మాట చెప్పాలంటే, ఇది రాకడ గురించి వర్తమానాల్లో ఎక్కువ వస్తుంది. అది ప్రభుత్వం అయితే మరొకసారి ధ్యానిద్దాం. ఈ రాకడ గురించి దాంట్లో భయంకరమైన పరిస్థితుల్లో సంఘము శ్రమల దినాల్లో ఉన్నప్పుడు సాతానుడు యొక్క పరిస్థితి చూడగా సహజంగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు నమ్మట్లా. ఓ రోజు సంఘం ఎత్తబడిపోతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం పెండి విందులో ఉంటుంది. 7 ఏండ్లు పెండి విందులో ఉంటుంది. ఆ 7 ఏండ్లు పెండ్లి విందులో మీకు 2 విషయాలు చెప్తున్నా చూడండి. ఒకటి, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు పెండ్లి విందు మధ్యాకాశంలో ఉంటుంది. అదే 7 ఏండ్లు భూమి మీద ఏం జరుగుతుందంటే శ్రమల కాలం. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, తర్వాత మహాశ్రమలు. అదే ప్రకటనలో రాయబడుతూ వచ్చింది స్పష్టంగా. కాబట్టి 8వ అధ్యాయం అక్కడ రాయబడుతూ వచ్చింది శ్రమల కాలం. ఈ శ్రమల దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు నమ్మనటువంటి వాళ్ళు, ఇప్పుడు వచ్చిన మెస్సయ్య ఈయన మెస్సయ్య కాదని ప్రజలు నమ్మట్ల. కొంతమంది నేను సెర్చ్ చేసి తెలుసుకుంటే ఇశ్రాయేల్ దేశంలో 2% క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారంట. ఎంతమంది అండి? ఇజ్రాయెల్ దేశంలో 2% క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారంట. ఇంకా 2%, 3% వాళ్ళు బహిరంగంగా కాదు, లోపల క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉంటారట. చూడండి, 100కి ఎంత % నమ్మి ఉంటారు. అయితే ఈ మిగతా వాళ్ళందరూ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత అబద్ధపు క్రీస్తు వచ్చినప్పుడు వాడు చేసే మహత్కార్యాలు, ఏమంటారు, మోసంతో కూడిన మహత్కార్యాలు కాదు, మోసంతో కూడిన కార్యాలు చూసి ఈయనే మెస్సీ అని నమ్మేస్తారు. అబద్ధాన్ని నిజంలాగా చూపిస్తాడు సాతానుడు. అదే వాడి తంత్రం. ఏది అబద్ధమో అది నిజంలాగా చూపిస్తాడు. అవ్వ ఇది అబద్ధం, ఈ పండు తింటే మీరు దేవదూతల వల్లే అవుతారన్నది అబద్ధం. కానీ దాన్ని ఎలా చూపించింది? నిజంలాగా చూపించింది, తినిపెట్టించింది. అదే సాతాను తంత్రం అంటే. సాతాను తంత్రములు అంటే అబద్ధాన్ని నిజంలాగా చూపించింది, కానీ ఆ అబద్ధం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది నిజమే అబద్ధం అని తెలిసే తప్పగా నిజమని అవ్వదు. అబద్ధంలాగానే కనపడింది. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే వాడి తంత్రం ఏంటంటే ఇది అబద్ధాన్ని నిజంలాగా చూపిస్తాడు. అదే సాతాను యొక్క తంత్రం. ఈరోజు మనం గమనించాలి. ఈరోజు మనం సాతాను తంత్రములు జయించాలి, ఎదిరించాలి. వాటిని జయించడం కొరకే శక్తిమంతులై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులు కొన్ని సాతాను తంత్రాన్ని ఎదిరించాలి. సో సాతానుడు తంత్రం ఎలా ఉంటాయంటే మూడోదిగా అబద్ధాన్ని నిజంలాగా చూపిస్తాడు. అందుకే ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపోతున్నారంట. దేవుని కొరకు, మా దేవుని కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను ఏర్పరచబడ్డారు. లోకం నుండి, భూలోకం నుండి, పెంట కుప్ప మీద నుండి ఏర్పరచబడిన వారు ఉన్నారు. దరిద్రులైన వారిని ఏర్పరచుకున్నాడు, ఎన్నికలైన వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ స్థితి నుండి దేవుడు ఏర్పరచుకుంది ఆయన ఇచ్చే బహుమానం పొందడం కొరకే. కానీ సాతానుడు ఏం చేస్తాడండి? ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడంటే అబద్ధమే నిజమని చెప్పి మోసం చేస్తున్నాడు. అందుకే చూడండి, మన వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఇక్కడ అయ్యా నిజమైన వాక్యం ఉంది, వాక్యం చెబుతున్నారు, జీవితం మార్చుకోవాలి, పాప క్షమాపణ, మందిరానికి రమ్మంటే ఒకరు రాడు రమ్మంటే. ఇదే ఏరియాలో స్వస్థతలకు సభలో అని పెట్టండి, తండోపు దండాలకు వెళ్ళిపోతారు, సగం మంది వెళ్ళిపోతారు. అద్భుతాలు జరుగుతున్నాయి రమ్మనండి, వచ్చేస్తారు. ఆడ నిజంగా అద్భుతాలు జరగాలంటే ఏం కావాలండి? నువ్వే నుంచి అమెరికా వెళ్ళు, నీకు అద్భుతాలు జరగాలంటే ఏం కావాలా? ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే చాలు. ప్రభు మీద ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు అవసరంలా. మన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న గొప్ప కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాలు వదిలిపోతున్నాయి, భూతాలు వదులుతున్నాయి. నీకే అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాలి? దేవుడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అన్నిటి మీద, సర్వం మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు ఆయన అధికారం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళవా? వెళ్తే. కానీ మన ఆలోచన ఏంటి? అక్కడికి వెళ్తే అన్న నెత్తి మీద పెడితేనే, చేయబెడితేనే దెయ్యం పోయింది. ఇంకొక సేవకు నెత్తి మీద పెడితే పోదు. ఆయనే పెట్టాలి నెత్తి మీద చేయి. ఆయన మొట్టుకుంటే టక్కన పడిపోవాలి. ఆయన మొట్టుకుంటే గిలగిరగా స్ప్రింగ్గా తిరిగినట్టు తిరిగి కింద పడాలి. ఇదేనా? మోసపూర్వకమైన బోధలుండి పలువురు అనేక మంది ఆయనే క్రీస్తు అన్నట్లు అబద్ధపు బోధకులు బయలుదేరి ప్రజల్ని సైతం కూడా మోసం చేస్తారంట. అబద్ధమే నిజం అన్నట్టు చూపిస్తారు. అబద్ధమే నిజం అన్నట్టు. ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో చాలా మంది ట్రెండింగ్ అవుతున్నాయి. ఏంటంటే కొంతమంది ఎగిరి డ్యాన్స్ చేస్తున్నారు, పాటలు పాడేటప్పుడు కొన్ని రకాలు జరుగుతున్నాయి. కొంతమంది సేవకులు అన్నారంటే, అయ్యా అది దేవుని సన్నిధి, ఇలా చేయడం పద్ధతి కాదు, దేవుని నామానికి దోషణకరంగా. అంటే మేము చేసేది మేము చేస్తాం, నువ్వు చేసేది నువ్వు చేసుకో అంటున్నారు.
కాబట్టి విశ్వాసులు ఎలాంటి వారంటే పైన నాయకుడు ఏం చెబుతున్నాడో దాన్నే కొనసాగుతారు. వాళ్ళకేం తెలియదు కదా, మా నాయకుడు ఎట్ట అన్నాడంటే వాళ్ళు ఎట్ట అంటారు, మా నాయకుడు ఎట్ట అన్నాడంటే వీళ్ళు ఎట్ట అంటారు, మా నాయకుడు ఎట్ట అన్నాడంటే ఎట్ట అంటారు, మా నాయకుడు ఎట్ట అన్నాడంటే వీళ్ళు ఎట్ట అంటారు. ఇంకేం తెలుసు? కాబట్టి అవగాహన రావాలి. అబద్ధాన్ని నిజంగా చూపిస్తున్నాడు. చాలా మంది అంటారు, ఎందుకయ్యా మందిరంలో డ్యాన్సులు వేస్తారంటే, దావీదు రాజు నాట్యం చేయలేదా? చేశాడు. ఎందుకు చేశాడండి? మందస్సము తీసుకొచ్చేటప్పుడు భయంకరమైన ఉగ్రత ఉజ్జా చచ్చిపోయాడు. ఇది తప్పు నేను చేస్తున్నానేమో భయపడి ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఆ పెట్టిన మందస్సము అతను ఆశీర్వదించబడ్డాడు. ఓహో, ఒబేదెదోము ఎలా ఉండాడో నేను కూడా అలా ఉండాలని గుర్తెరిగి ప్రభు దగ్గర కనిపెట్టుకుని మందస్సం తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడు? దేవుని మందస్సం నేను ఒకప్పుడు ఎలా తీసుకొచ్చానో నాకు తెలుసు కాబట్టి దేవుడు నాకు బుద్ధి చేయడానికి ఉద్యమరణాన్ని చూపించాడు. ఇప్పుడు నేను సరిదిద్దుకున్నానని చెప్పని నా దేవుని మందస్సం సంతోషంగా వస్తుందని ఆనందాన్ని పట్టుకోలేక దేవుని మందస్సాన్ని తెస్తుంటే తనలో తాను తన్మయుడే దేవునిలో లీనమైపోయి నృత్యం ఆడాడు, డ్యాన్స్ వేసాడు. అది బహిరంగంగా తప్పు కాదు, సినిమాలు వేసే డ్యాన్సులు కాదు అది. అట్లా చెప్పుకుంటే యేసన్న గారు కూడా డ్యాన్స్ వేసాడు ఒక పాటలో. మీరు చూసారు లేదో? మీరు అనొచ్చు, బ్రదర్ మన సహవాసం వాళ్ళు మీరు ఆ పాటలు ఎందుకు అంటున్నారంటే అన్ని పాటలు వినాలి, అర్థాలు ఉంటాయి, చాలా కొన్ని అర్థాలు ఉంటాయి. కొంతమంది మనవాళ్ళు అంటారు, అన్న ఆ సహవాసం వాళ్ళు మన మందిరానికి ఎందుకు రావాలి, వీళ్ళు మన మందిరానికి ఎందుకు రావాలి? అసలు నీది నాదే మందిరం, నీదా నాదా? మన మందిరంలో ఇది ఈ బాటిల్ నేను ఇచ్చానంటే నాకు సంబంధం లేదు. అది ఈ బాటిల్ మనం ఇచ్చానంటే మన సంబంధం లేదు. ఎవరిది అది? ఆయనకని ప్రతిష్ట చేసినప్పుడు ఇక ఆయనదే, మనకు కాదు. ఆయన ఏమన్నా అంటాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆయన మీ మందిరం అంటలా, నీ మందిరం అంటలా, నా మందిరం అంటున్నాడు. అంటే ఎవరి మందిరం అది? మనం డబ్బులు పోసి కట్టినా, మన క్రయధనం చెల్లించి కట్టినా, దశం భాగాలు కానీ ఏదైనా కానుకలు కానీ ఏదైనా తెచ్చి కట్టినా ఎవరిది అది? ఒక్క మాట చెప్పండి, ఎవరిది అది? ఇంత తెచ్చి కడితే మన పేరు దేవుడు చెప్పట్లా, ఎవరి పేరు చెబుతున్నాడు? ఇది నా మందిరం. ఇది ఎవరిదండి? అందుకే మనం ఎప్పుడు కూడా మా మందిరం మాది అని మనం ఎప్పుడు అనకూడదు. ఇది ఎవరిదండి? నా దేవుని మందిరం అనాలి, అది కరెక్ట్. ఆయన ఏమన్నాడు? నా మందిరం మందని అనకూడదు. మీకు స్వాస్థ్యంగా దేవుడు ఏమి ఇచ్చాడు? మందిరాన్ని నీదని ఇచ్చాడా? అట్టిత్తేనా గోడ ఒకళ్ళు, రేకులు ఒకళ్ళు, ఫ్యాన్లు ఒకళ్ళు పీక్కుపోతాం. అట్టగానే ఆయన ఇచ్చింది, ఇది నా మందిరం. అప్పుడు ఎవరిది? ఆయనది. మంది అంటానికి హక్కు లేదు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నాది అంటానికి హక్కు లేదు. ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చాడు, ఆ ఫ్యాన్ దరిద్రం కొద్దీ చెడిపోయింది. దాన్ని తీసి ఏం చేసామంటే దాని మీద పేరేసి ఇచ్చాడు, దాన్ని తీసి రిపేర్కి ఇచ్చాం. వాక్యం చెబుతున్నాం, వచ్చాడు, అన్నా ఆ బాబు వాక్యం ఆపు. ఏంటన్నా? ఏదన్నా తప్పు చెబుతున్నానేమో టెన్షన్ వస్తుంది. ఎందుకంటే విశ్వాసులు ఈ దినాల్లో చాలా జ్ఞానవంతులు ఉన్నారు కాబట్టి ఆ బాబు అంటున్నాడు, ఏం తప్పు చేసినా ఏం తప్పు వాక్యం చెప్పినా ఎదురు చూస్తుంటే నీ నెత్తి మీద ఫ్యాన్ ఉండాలి, దాని మీద నా పేరు ఉండాలి, అది లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ వాక్యం వదిలిపెట్టి ఆ రిపేర్ చేసేవారి దగ్గరికి వెళ్ళి చేర్చుకొచ్చి పెట్టిన తర్వాత వాక్యం చెప్పాలి. ఎట్ట తయారయ్యారో చూడండి విశ్వాసులు. నీది నాది కాదు, ఆయనది. ఎవరిదండి? ఆయనదే. నీది నాదంటే హక్కు లేదు, హక్కు లేదు. సాతానుడు ఏం చేస్తాడు? అబద్ధాన్ని మభ్యలో పెడతాడు. ఇది నీదే, నీదని ఎవడు చెప్పాడు? నా మందిరం అంటే అది దేవుని మందిరం, మన మందిరమా? నాది అంటున్నాడు, అది దేవునిది. అందుకే చాలా మంది అడుగుతారు, అమ్మ మీరు ఏ మందిరానికి వెళ్తున్నారంటే ఇక్కడ దగ్గరలో ఉందమ్మా హెబ్రోను ప్రార్థన మందిరం అంటాం. నా మందిరం మా మందిరం అంటే అనగలుగుతామా? నీ మందిరం అంటే నువ్వు చచ్చిపోవాలా, చనిపోయి సిలువ వేయబడాలి, తిరిగి లేకవాలి, అప్పుడు నీ మందిరం. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, అప్పుడు నీ మందిరం. నువ్వు నేను ఎక్కడ పరిశుద్ధుడిగా ఉన్నావు? దినవల్ల మందిరంలోకి వచ్చి పరిశుద్ధులు కావటానికి ప్రయాసపడుతుంటే కానీ నాది అంటానికి హక్కు లేదు, ఆయనది. కాబట్టి ప్రియులారా గమనించాలి. ముగింపులోకి వస్తున్నాం. అబద్ధాన్ని సాతానుడు ఏం చేస్తాడు? మబ్బి పెట్టేస్తాడు. ఇది నీదే అన్నట్టు చూపిస్తాడు. ఇది నిజం. చూడండి, నాది అంటానికి ఆయనది అంటానికి వ్యత్యాసం లేదా? దాంట్లోనే అబద్ధం చూపించలేదు సాతానుడు, చూపిస్తున్నాడు లేదా? ఆయన నా మందిరం అన్నాడు, మరి మాది అని మనం ఎట్లా అంటున్నాం అంటే అక్కడే అబద్ధాన్ని నిజంగా చూపిస్తున్నాడు సాతానుడు. మనం గ్రహించుకోవాలి, నా తండ్రి మందిరం. అందుకే యేసుప్రభు ఏమన్నాడండి? నాది అన్నాడా? ఏమన్నాడు యేసుప్రభు? నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగలకోగా ఎందుకన్నాడు ఆయన మాట? అది నా తండ్రిది, నా తండ్రిది అది. కానీ ఇక్కడ మనం గమనించాలి, నా మందిరం అంటే ఆయనది, ఆయన తండ్రిది. కానీ ఇక్కడ అబద్ధాన్ని నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. అబద్ధాన్ని నిజంలాగా చూపిస్తాడు, దాన్నే మనం నమ్మేసి అబ్బా ఇదే నిజం అనుకుంటాం. ఒకరోజు ఇది నిజం కాదని తెలిసినప్పుడు అక్కడ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అవమానాలు పొంది నష్టపోవడం తప్పేం లేదు. అందుకే సాతాను తంత్రాలు భూమి మీద ఉన్నప్పుడే ఎరగాలి. భక్సింగ్ గారు ఎంత పని చేసినా
చివరికి అనేవాడంట, ప్రభా నేను నిష్ప్రయోజకమైన దాసుని, నేనేం చేయలా, కానీ నువ్వు కోరినంత అయితే నేను చేయగలిగానా? లేదు. లేకపోతే రేపన్నా అట్లా చేసేటట్టు సిద్ధపరచు ప్రభు అనేవాడు. ఎంత సువార్త చేసి, ఎంత పరిచయం చేసి, నువ్వు ఆశించినంత చేయలేకపోయా, ఇప్పుడు చేసింది కూడా నేను కాదు ప్రభు, నువ్వే. అందుకంటాడు నేనేమై ఉన్నానో అదే. అంటే అర్థం ఏంటి? మనం ఏం చేసినా ఆయన కృపను బట్టే కదా, మనంతా ఏమి లేదు. సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే అబద్ధముతో మనల్ని నిజమని చెప్పి మోసపరుస్తాడు. మనదంటూ ఏమి లేదని గుర్తెరిగిన రోజు సాతాను తంత్రాలని ఎదిరించడానికి శక్తిమంతులు అయ్యామని అర్థం. ఇది ఎన్నో మాట అండి? 3. 4 విషయాన్ని చూద్దాం రండి, ముగింపులోకి వస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. సమయం లేదు, త్వరగా ముగిస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. చాలు చాలమ్మా. కాబట్టి ఇక్కడ 4వ కోణాన్ని చూస్తున్నాం. మొదటిగా సాతాను తంత్రములు ఎలా ఉంటాయండి? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేలా చేస్తాడు. 2, భయం పుట్టిస్తాడు, భయాన్ని కలిగించి మనలో భయస్తులుగా మనల్ని సిద్ధపరుస్తాడు. 3, అబద్ధాన్ని నిజంగా చూపిస్తాడు. 4, సాతాను తంత్రములు ఎలాంటివంటే ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతుంది? సందేహాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ సందేహం ఎవరికి వచ్చిందంటే మొట్టమొదట యేసు ప్రభు శిష్యుల్లో ఒకడికి వచ్చింది. ఎవరైనా? తోమా గారు, మన దేశానికి వచ్చిన ఆయనకి ఆ సందేహం వచ్చేసింది, అనుమానం. అసలు నిజంగా ప్రభు లేగిస్తే ఏమంటాడండి? మార్క్స్ వార్తలో కూడా రాయబడుతూ వచ్చింది, నేను ఆయన చేతుల్లో ఆ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ఇది ఎవరి ద్వారా వచ్చిందండి? ప్రభు ద్వారా వచ్చిందా? కాదు, సాతాను ద్వారా. అంటే సాతాను తంత్రాల్లో 4వది సందేహం కలిగిస్తాడు. అది ఇంకో మాటలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? మనం ప్రార్థన చేస్తాం, ఇది ప్రార్థన దేవుడు విన్నాడా? ప్రతిఫలం వచ్చిద్దా? నువ్వు చేసిన ప్రార్థన నిజంగా చేసావా లేదా? ఏం చేశావు నువ్వు? దేవుడు విన్నాడా లేదా? వింటే ఇన్ని రోజులు ఎందుకు దేవుడు ఆగుతాడు? నువ్వు కావాలనుకున్న దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఇట్లా సందేహాలు పుట్టిస్తాడు. మనం చేసిన ప్రార్థన యథార్థమే, మన ప్రార్థన దేవుని దగ్గరికే చేరింది, అదియో వాస్తవమే, ఏదియో అబద్ధం లేదు, కానీ మధ్యలో వాడు ఉంటాడు. ఎవరు? సందేహాన్ని కలిగించే సాతానుడు తంత్రాలు వేసుకుని. ఏంటి? నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుడు అన్నాడు నీకు బహుమానం ఇవ్వడానికి ఆలస్యం చేసాడు. ఎందుకు? ఏ టైంలో అయితే నీకు నాకు క్షేమమో ఆ సమయం ఇస్తాడు. ఇప్పుడు మనం ఒకటి అడిగామండి, అది దేవుడు ఎమ్మటే ఎందుకు ఇవ్వడం? అది ఎమర్జెన్సీ అయితే ఎమ్మటే ఇస్తాడు. ఇప్పుడు ఇస్కియా ఉన్నాడు, మరణకరమైన రోగం ఉంటాడు, అది ఎమర్జెన్సీ స్వస్థపరచాలి, ఎమర్జెన్సీ స్వస్థపరిచాడు. అవునా కాదండి? అది దేవుడు వాగ్దానాలు ఉంటాయి. అదే రీతిలో మరి నెబుకద్నెజరుతో చెబుతాడు, నువ్వు ఎలా గడ్డి వేస్తావు, ఆ తర్వాత మళ్ళీ నీ రాజ్యం నువ్వు పొందుకుంటావు. దానికి ఎమ్మటే జరిగింది, అది టైం పట్టింది. మెల్లగా దేవుడు అది చేయాల్సిన పని చేశాడు, గడ్డి మేసేదాకా ఓపికతో ఉన్నాడు. తర్వాత తీసుకొచ్చి తన పశ్చాత్తాపడినప్పుడు తీసుకొచ్చి తన రాజ్యం తనకి ఇచ్చాడు. అంటే ప్రార్థన కూడా కొంత సమయం ఉండిద్ది. సమయం మనకు అవసరమైనప్పుడే దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేసేవని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు ఇంకా సమాధానం రావట్లేదు, దేవుడు నాకు నా ప్రార్థన వింటలేదంటే భ్రమలో ఉండట్టే. ఆయన నీకు అవసరమై ఏ రోజు ఇవ్వటం నీకు క్షేమమో ఆ రోజు ఇస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నేను కారు కావాలని ప్రార్థన చేశాను. ప్రభా నాకు 3 పిల్లలు, నేను బైక్ మీద వెళ్ళాలంటే కష్టంగా ఉంది ప్రభా, ఒక కారు ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఏమైందంటే కొన్ని రోజులు ప్రార్థన చేశాను, దాదాపు ఒక 6 నెలలు సంవత్సరం దాకా ప్రార్థన చేశాను. ప్రభు ఇవ్వట్లా. నేను అన్నాను, ప్రభా నేను అడగను. ఎందుకు అడగను? నేను అలిగానని కాదు, నాకు ఒకటి అవగాహన వచ్చింది. ఇంకెంతకాలం అడుగుతావు? ఆయన వెనకాలను ఉంటాడా? సంవత్సరంలో ఏదో రోజు అని వింటాడు కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇప్పుడు ఇస్తే నాకు ప్రమాదం ఉందేమో, ఇప్పుడు ఇస్తే దానివల్ల నాకు కీడు ఉందేమో, సో నాకు అవసరమైనప్పుడు ఆయన ఇస్తాడు అని చెప్పి నేనేం చేశాను, ప్రభా నాకు తెలియకుండా నేను తప్పుగా ప్రార్థన చేస్తుంటే క్షమించు, నాకు అవసరం ఇది ఈ రోజు, నాకు నా కుటుంబానికి అవసరం అంటే ఇప్పుడే నువ్వు తీసుకొచ్చి పెడతావు. ఎవరో ఒకరు హృదయాన్ని కదిలించి తీసుకొచ్చి ఆడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అలా చేయగలవు. కానీ ప్రభా నువ్వు ఇవ్వట్లేదంటే కారణం ఏంటి? ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేసినా నాకు ఇప్పుడు అవసరం లేదు. ఏమి లేదండి, నాకు అవసరం ఇప్పుడు అది, కాబట్టి అందుకే నువ్వు ఇవ్వట్లా. ఓహో నాకు అర్థమైంది. నీ చిత్తంలో నీ ఇష్టంలో ఉన్నప్పుడు ఈ ప్రభుని వదిలేసి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మన సందేహం రాకూడదు. చేసిన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళింది, మనకు అవసరమైనప్పుడు ఇస్తాడు. కానీ సాతానుడు చేసే పని ఏంటండి? సందేహాలు కలుగజేస్తాడు సాతానుడు. సందేహం, అవునా ఇది నిజమా, ఇది జరిగిద్దా, ఇది అవునా, సందేహాల్లోనే సాతాను తంత్రములు ఉంటాయి. అదే సాతాను తంత్రం అంటే సందేహమే. ప్రియుడా, నీవు నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము, మొరపెడుతున్నాము, అది నిశ్చయముగా యెహోవా మనకు అనుగ్రహిస్తాడు. మన దేవుడు శక్తిహీనుడు కాదు,
బలవంతుడైన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అరణ్యంలో ప్రజలకు అసాధ్యమనుకున్న ప్రజలకు తీసుకొచ్చి చేపల్ని చుట్టూ వాళ్ళకి గోడల్లాగా పెట్టిన దేవుడు. ఎంత కావాలంటే అంత తినమని సమృద్ధిని ఇచ్చిన దేవుడు. ఎవరికి తక్కువ కాల, మిగిలిపోయిన తక్కువ కాల. పరలోకం నుండి దేవదత్తలు తినే మన్నాని భూమి మీద కురిపించిన దేవుడు 45 సంవత్సరాలు. ఏం తక్కువ వాడ మన దేవుడు. కానీ సందేహం సాతాను తీసుకొస్తాడు. అదే సాతాను యొక్క తంత్రంలో. దాన్ని జయించాలి మనం. అది జయించాలంటే ఏం కావాలా? దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతులుగా ఉంటేనే సాతానుడు తీసుకొచ్చే ప్రతి సందేహాన్ని మనం జయిస్తాం. లేకపోతే ఏది జయించలేము. ఇదన్నమాట అండి 4. 5వ విషయాన్ని చూద్దామా? ముగింపు వచ్చేస్తున్నాం, త్వరగా ముగిద్దాం. 5వ మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. సరే, నేను చెప్తా చూడండి అక్క, సమయం అయిపోయింది కాబట్టి. 4వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభువారి వైపు సాతానుడు యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ సాతానుడు తంత్రాలు ఏంటంటే యేసు ప్రభువారిని పాపంలో పడవేయాలి. అదొకటే, ఇంకో మాట లేదు. ఆయన పాపంలో పడవేస్తే ఇంకా రక్షణ ఇచ్చేవాడు ఎవడుంటాడు? దేవుని కుమారుడు లేత మొక్క వలె పెరిగిన ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన్ని సాతాను పాపంలో పడవేస్తే ఇంకా ఎవడ ఉండడం. అందుకేం చేస్తుంది? తంత్రం స్టార్ట్ చేసింది. ఏమని? యేసు ప్రభువారు మహాజ్ఞాని. అసలు ఆయన జ్ఞానం ఇంత అని మనం చెప్పకూడదండి, అది కూడా అబద్ధమే. ఎందుకంటే ఆయన ఉన్నతమైన జ్ఞానం ఇంత అని కొలవలేం. ఇంత అని చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే అంత మించి ఉంది ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం కొదువు లేనిది. అది ఇంత అంత అని కూడా చెప్పలేం. వల్ల కాదు వర్ణించడం కూడా. అంత జ్ఞానవంతుడు. సాతానుడు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, బైబిల్లో ఉంది కదా, లేఖన భాగాలు ఉంటాయి కదా, ఈ రాళ్ళని రొట్లుగా చేసి నువ్వు తిను, ఈ రాళ్ళని రొట్లుగా చేసి తిను. ఒకవేళ నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడేమో, దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళి దూకమంటున్నాడు. దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో, కాపాడతాడేమో. ఎన్ని తంత్రాలు! ఇవన్నీ దేనికొత్తనే? దేవుని మాటను మీరితే పాపం చేసినట్టే. పాపంలో పడవేయడానికి నువ్వే అంత దేవుని దూతకుండా నీకెంత జ్ఞానం ఉంటే దేవుని బిడ్డకి ఇంకెంత జ్ఞానాలు ఉండి చెప్పండి. దేవుని దూతవి నువ్వు, ఆయన చెప్పింది చేయాల్సిన నీకే ఇంత జ్ఞానం ఉంటే ఆయన కుమారులకి ఇంకెంత జ్ఞానం ఉండాలి. అందుకే చెప్పాడు, ఆయన చెప్పే మాట కరెక్ట్గా ఎవరికైనా సరే కరెక్ట్గా తాకినట్టుండేది, గుండె బగిలినట్టుంటుంది. ఆయన మాట ఒక మాట చెప్పాలంటే దగ్గరకు ఒకరిని పిలిచి ముఖం మీద కొడితే ఎట్టుండేది అట్టుండేది యేసుప్రభు సమాధానం. యేసుప్రభు వారి సమాధానాలు ఎట్టుంటాయి అండి? ఒకరి దగ్గర పిలిచి మెల్లగా ముఖం మీద కొడితే ఎట్లా ఉండేది అట్లా ఉంటాయి ఆయన సమాధానాలు. ఒకటే మాట. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. పగిలిపోయింది మొహం, ఓ చెంప పగిలింది. రెండోది వచ్చి అంటున్నాడు, ఏమన్నాడండి? నువ్వు దూకు, నీ తండ్రి దూతలకు ఆజ్ఞాపించి కాపాడుతాడేమో. నీ దేవుడిని శోధించకూడదని బైబిల్లో లేదా? ఈ రాళ్ళని రొట్లుగా చేసుకుని తిను. ఈ రాళ్ల వల్ల అబ్రహాము కూడా పిల్లలు కలిగించగలను తండ్రి. అది నీకు తెలీదా? సింపుల్ వర్డ్స్. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టే ఆ యొక్క విధానంలో సాతానుడు ఏదైతే ఏం చేస్తూ వచ్చినాడండి, పాపం వైపు ఆకర్షించేలా చేస్తున్నాడో దాన్ని జయించేసేసాడు ఆయన. సాతానుడు పాపం వైపు పడవేయటానికి రొట్టెలుగా ఇది చేయి అది చేయి అని శోధిస్తున్నాడు. ప్రియులారా, సాతాను తంత్రాలంటే ఎన్నమాట అండి ఇది? 5వదిగా పాపం వైపు మనల్ని ఆకర్షించేలా చేయటమే. అదేనే సాతాను తంత్రం. అందుకే చూడండి, సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారండి. ఇప్పుడు పల్లెటూరులో కూడా పాకేసింది కోవిడ్ లాగా. అసలు చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, చాలామంది, అంటే ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దండి, ఎవరిని ఉద్దేశించి నేను అన్నాను, మన గురించి కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్ మందిరం వెలుపటుండి రక్షణ లేని వారి గురించి నేను చెబుతున్నాను. మీ గురించి అయితే నేను అంటున్నా. మీరు అలాంటి ఉంటే, అలాంటి పరిస్థితులు ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మార్చుకోండి మీ జీవితం. చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి? లిప్టిక్లు వేస్తారు, ఫేస్ ప్యాక్లు వేస్తారు. డ్రెస్సులు కూడా, విశ్వాసులు కూడా ఇప్పుడు దినాల్లో మారిపోయిందిలేండి, భయంకరమైన డ్రెస్సులు వేస్తున్నారు. తర్వాత ఈ హీల్స్ వేసి బంజారా హిల్స్లో జాయిన్ అవుతున్నారు కేర్ హాస్పిటల్లో, నడతం కుదరక. ఇవంతా వేషధారణ ఎందుకు వెళ్తున్నారు? ఎందుకండి? అనేకులు మెప్పించడానికి తప్ప ఏముంది చెప్పండి? ఎవరో చూసి, అమ్మా నువ్వు మంచి చీర కట్టుకున్నావు, అన్న నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, మెప్పింపు కొరకు తప్ప ఏమన్నా లాభం ఉందా? స్త్రీలు బైబిల్ ఎలా ఉండాలని రాయబడుతూ వచ్చిందండి, తగుమాత్రపు వస్త్రములు ధరించుకోవాలి.
అంతేనండి? అంతేనా? ఎలా ఉండాలండి? తగు మాత్రం వస్త్రము చేతనైనను, కొద్దిగా పావులు అంటే చిన్న పావులు, చిన్న జడ్ల చేత, బెత్తుడు జానం ఉండ జడ్ల చేతనైన కాక స్త్రీలు ఎలా అలంకరించబడాలో బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎందుకు ఇవన్నీ కూడా? చూడండి, మనం సినిమా యాక్టర్స్ని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే, అప్పుడప్పుడు అంటే సినిమాలు కాదండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరైనా సినిమా యాక్టర్లు కనబడితే జనం అందరూ ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్తారు? ఏదైనా ఏమంటారు, ఒక మాల్ ఏదైనా ఓపెన్ చేస్తున్నారంటే, ఏదైనా షోరూమ్ ఓపెన్ చేస్తున్నారంటే, సినిమా యాక్టర్ వస్తుందంటే అందరూ పరిగెడతారు. ఎందుకు? వారి అందం ఆకర్షణీయంగా చూడటం కొరకై, వారి అందాన్ని చూడటం కొరకై. ఇది పాపాన్ని పడవేయటానికి సాతాను పన్నే తంత్రాలు ఇవంతా కూడా. ఒక్కోసారి క్రైస్తవులు కూడా ఎవరు వచ్చారు అయ్యాడా, మనకు అన్నీ తెలుసు, అడిగేదండి ఎవరిని తెలియనట్టుగా, ఎవరు వచ్చారు, అది ఎవరు సినిమా యాక్టర్ అంటారు, అమ్మో ఎక్కడ ఉంది, అది కదా అక్కడ ఉంది, ఇక్కడ చూస్తాం కాసేపు. నీకేం పని, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఏంటి, నువ్వెందుకు చూడాలి? ఆమె ఎట్టబోతే నీకెందుకు, ఎట్టుంటే నీకెందుకు? రక్షణ లేదు, ఎట్టుంటుందో ఆమె ఇష్టం, నీకెందుకంట? ఎట్టుంది. మళ్ళీ నువ్వు చూసింది కాకుండా ఇక్కడికి వచ్చి చెబుతావు, అన్న మొన్న రోడ్డు మీద వస్తుంటే పలానా సినిమా యాక్టర్ అంటాను చూసానన్న. నువ్వు ఇంటికాడ చూసేది కూడా అయ్యే సినిమా. కానీ గమనించాల్సిన కోణం ఏంటంటే, బైబిల్ చెబుతున్న మాట పాపం వైపు ఆకర్షించేలా చేస్తుంది. అదే శత్రుతంత్రం. ఇది పాపం దాన్ని ఆకర్షించేలా చేస్తుంది, దాని వైపు చూసేలాగా, దాన్ని ఆకర్షించగా అది మనల్ని ఆకర్షిస్తుంది. నా వైపురా. ప్రజలు శత్రుతంత్రాన్ని ఎరగట్లా. ఏంటంటే, ఐదోదిగా పాపం ఆకర్షిస్తుంది. అదే శత్రుతంత్రం. శత్రువు ఏం చేస్తుందండి? ఆకర్షించింది. ఆ ఆకర్షణలోనే ఏదైనా తోటలో, దేవుని యొక్క తోటలో ఉన్న ఫలం, మధ్యలో ఉన్న ఫలం ఎలా ఉందండి? రమ్యమైనది కనపడిందంట. అది ఆకర్షించడం కదా. ఈ అక్క అంతకుముందు చూసి ఉండదా? ఏమందండి? ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని అయితే తినొద్దు అన్నాడు దేవుడు అంది. అందా లేదా అవ్వ? మరి చెప్పినప్పుడు ఆ ఫలం చూసింది కదా, మరి అప్పుడు చూసినప్పుడు అది రమ్యమైనదిగా కనపడిందా? కనబడితే అప్పుడే తినేసేది కదా, కనపడలా. ఇప్పుడు ఏవగారు ఎప్పుడైతే వచ్చి మాట్లాడిందో, ఎవరు సాతానుడు ఎప్పుడైతే వచ్చి మాట్లాడిందో, ఇక అది రమ్యమైనదిగా కనపడిపోతుంది. అప్పటిదాకా దాని అవగాహన లేదు, మరి ఇప్పుడు ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు వీడు మాట్లాడాడు అంతే. ఆకర్షణ. సాతాను తంత్రాలు ఎలా ఉంటాయి అంటే, పాపం వైపు మనల్ని ఆకర్షిస్తాయి. నువ్వు రా ఇటువైపు, నువ్వు రా అని ప్రేరేపణిచ్చి, మనలో ప్రేరేపణ కలిగించి మనల్ని ఆకర్షిస్తాయి. నువ్వు ఇటురా, అటు కాదు వెళ్ళాల్సింది, ఇటురా అని. దేవుని మందిరం కాదు వెళ్ళాల్సింది. ఇవాళ దేవుని సన్నిధికి వద్దు. ఈరోజు ఏం వెళ్తావు? ఈరోజు చదివి అలసిపోయిండవు, జాబ్ చేసి అలసిపోయిండవు. ఈరోజు ఉదయం నుండి ఇంటికాడ ఉండి అలసిపోయిండవు. వర్షం వస్తుంది, వద్దు. ఎండ వస్తుంది, వద్దు. తుఫాను వస్తుంది, వద్దు. ఇట్లా అని చెప్పి ఆకర్షించి దేవుని మందిరం వైపు రాకుండా ఆకర్షించేసింది పాపం. ఆకర్షించింది నా వైపురా. ఇంకెలా ఆకర్షించింది తెలుసండి? మనం వచ్చేటప్పుడు ఎవరో స్నేహితులు కనపడతారు రోడ్డు మీద, అయ్యా బాగుండావా, అక్క బాగుండావా. వాళ్ళు రక్షణ లేని వాళ్ళే. ఎట్టుండేవి ఏంటంటే, నువ్వు పోవాలన్నా వాళ్ళు వదిలిపెట్టరు. నీకేంటి, వాళ్ళని వదిలిపెట్టి వస్తే మళ్ళీ ఏమనుకుంటారని అదో కదా. ఇదంతా సాతాను యొక్క ఆకర్షణ. ఆడ మధ్యలో ఉండి వాళ్ళ ద్వారా ప్రేరేపణ కలిగించి నిన్ను ఆకర్షించదు. ఒకసారి ఎన్నడూ కనపడినోడు మనకు కనపడతాడు. బైబిల్ స్టడీ టైం అయిపోయింది, అదే టైంలో కనపడతాడు. మళ్ళీ ఆయన పలకరించబోతే ఏదో అనుకుంటాడని పలకరిస్తాం. ఈ పలకరించే లోపల ఈ టైం మొత్తం పరవాసిని పాడుకుంటూ వెళ్ళిపోయింది. అంటే సాతాను తంత్రములు ఎలా ఉంటాయి? పాపం వైపు ఆకర్షించింది. నా వైపురా అని. ఎట్లు ఉండా నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు రాదు. అప్పుడు ఏం చేయాలండి? మనం ప్రభు దగ్గరకు రావాలా. ప్రభువా, వీళ్ళు నన్ను పాపం వైపు ఆకర్షించేటట్టు సాతాను ద్వారా ప్రేరేపించబడి ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను, ప్రభు దగ్గరికి వచ్చేయాలా. సాతాను తంత్రంలో 6వదిగా పాపం వైపు ఆకర్షించింది. 7వ మాట చెప్పి ముగిస్తారండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం, 7వ మాట. సాతాను తంత్రములు 7వ 5 ఓకే, క్షమించండి. 6వ మాట అయితే రండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. నేను టైం అయిపోయిందని ముగిద్దాం అనుకున్నారండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు తర్వాత యోహాను సువార్త 8:44 కూడా చదువమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం.
త్వరగా టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నాను. అందుకని యోహాను సువార్త 8:44 చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువు చెబుతున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే సత్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఉంటారు. యెషయా గ్రంథం 5:20 ఏమంటున్నారు? అబద్ధాన్ని చదవమా మాట. యెషయా గ్రంథము కీడు, ఇప్పుడు ఏం చెబుతుందండి? ఇది చేస్తే కీడు వచ్చిందని తెలుసు, దాన్ని ఏమని చూపిస్తున్నారు? ఇది మేలు అని చెబుతున్నారు. మేలు జరిగేదని ఏం చెబుతున్నారు? అది అంటే ఇక్కడ సత్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఏది సత్యమో దాన్ని ఏం చేస్తున్నారండి? వక్రీకరించేస్తున్నారు. ఇది సత్యం కాదన్నట్టు, ఇది కీడు కానీ ఇది మేలు అని చూపిస్తున్నాడు. ఏది సత్యం? ఇది కీడు అన్నది సత్యం. ఏది వక్రీకరించడం? ఇది మేలు అన్నది వక్రీకరించడం. సత్యమే వక్రీకరించేస్తున్నారు. అదే సాతాను తంత్రము. ఏది సత్యమో దాన్ని వక్రీకరించడమే సాతాను యొక్క తంత్రం. సత్యాన్ని వక్రీకరించి అది అబద్ధంలాగా చూపించింది. ఇది సత్యమైతే ఇది అబద్ధం అన్నట్టు చూపించింది. దాన్నేగా ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడినప్పుడు ప్రజలందరూ ఏమంటారండి? వాడిని సిలువ వేయండి, వాడిని సిలువ వేయండి, వాడి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండను కాక అంటున్నారు. సత్యం ఏంటి? అక్కడ పిలాతు చెబుతాడు, ఈ నీతిమంతుడు. ఇంకో మాట అంటాడు, ఏమంటాడు? ఇతడు రాజు, యూదులకు రాజు అనబడిన వాడు అంటాడు. అంటే అర్థం ఏంటండి? అది సత్యం. ఆయన యూదులకు రాజు అన్న మాట సత్యం. ఎందుకంటే ఆదిలోనే దావీదు రాజుకు వాగ్దానం చేశాడు, నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడని. అంటే యోధా గోత్రపు సింహాసనం మీద ఒకడు ఉండండి. ఆయన ఎవరు? రాజే. ఇప్పుడు ఈయన ఎవరు? రాజే. మరి రాజు అని నిజంగా చెబుతుంటే ప్రజలు ఏమంటారు? వాడిని సిలువ వేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. బందిపోటుతోనే బరబ్బాని విడిచిపెట్టండి తప్పగా వీడిని మటుకు విడిచిపెట్టద్దు అంటారు. అంటే అర్థం ఏంటండి? సత్యాన్ని అబద్ధాన్ని నిజంలాగా చూపిస్తున్నారు. అబద్ధం మేలుని అబద్ధకరంగా చూపించేవారు ఉన్నారు. ప్రియులారా, సాతాను యొక్క తంత్రములంటే సత్యాన్ని వక్రీకరించడం. ఇది సత్యము, దానిలో అపార్థాలు తీసుకురావటం, అనర్థాలతో కొన్ని తీసుకురావటం, అర్థము లేని వాటిని తీసుకురావటం సమకూరుస్తూ ఉంటారు. అదే సత్యాన్ని వక్రీకరించడం. సత్యాన్ని వక్రీకరించడం అంటే అర్థం ఏంటండి? అర్థాలు మార్చేస్తారు, అపార్థాలు తీసుకొస్తారు, దానికున్న నమూనాను తీసివేసి అబద్ధాన్ని అంటకట్టబెడతారు. అదే సత్యాన్ని వక్రీకరించడం. ఈరోజు చాలా మంది ప్రపంచంలో భూమి మీద ప్రభువైన యేసు ప్రభువారు సెలవిచ్చిన సత్యంతో కూడిన మాటలను వక్రీకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రజలు దాన్నే నమ్ముతున్నారు తప్ప ప్రభు వైపు తిరగట్లా. సాతాను తంత్రాలంటే సత్యాన్ని వక్రీకరించడం. దీని గురించి తర్వాత వివరణిస్తా. 7వ విషయం 7 రాయబడుతున్నమాట. లోకాసు వార్త 22:31 రాయబడుతూ వచ్చింది. 7వ మాట, ఇది అద్భుతమైన మాట. సాతాను తంత్రములు ఎలా ఉంటాయి? 7వ మాట రండి. లోకాసు వార్త 22:31 చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట, సాతాను తంత్రములు అంటే 7వది ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ప్రభు ఏం చెబుతున్నాడు? గోధుమల వల్లే నిన్ను జల్లించడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు జల్లించిన తర్వాత ఏమైపోయింది? మనకి ఒకడు పాపంలో పడిపోయాడు అనుకోండి, రక్షించబడిన వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి పాపంలో పడిపోతే ఏమైంది? నిరుత్సాహంగా ఉంటాడు. లేదా ప్రార్థన చేసి ఉన్న తర్వాత ఏదైనా బహుమానం రాకపోతే ఎలా ఉంటాడు? నిరుత్సాహపడతాడు. సాతాను తంత్రం ఏంటంటే మానవుని నిరుత్సాహపరచడమే సాతాను తంత్రం. ఏంటండి? మానవుణ్ణి నిరుత్సాహపరచడం. ఇప్పుడు ఇక్కడ సాతాను గోధుమ వల్లే జల్లించేది. జల్లించిన తర్వాత సిమోన్ ఏమైపోతాడు? పడిపోయిన తర్వాత ఏమైంది? అయ్యో నేను పడిపోయాను కదా అన్న నిరుత్సాహంలో ఉంటాడు. సాతాను తంత్రములు ఎలాంటివంటే 7వదిగా మానవుని నిరుత్సాహపరచడం. మానవుని నిరుత్సాహపరచడమే సాతాను తంత్రం. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. ప్రభు ఎక్కడ కూడా మనుషులు నిరుత్సాహపరచడు. ఆయన చేసేది ఏంటంటే నిరుత్సాహంలో ఉన్న వారికి ఉద్యమానించి లేవనెత్తడానికి ప్రయత్నించడం కాదు, లేవనెత్తుతాడైనా. చూడండి, మనం ఎవరినైనా సరే నిరుత్సాహపరుస్తున్నామంటే ఖచ్చితంగా మనం సాతాను తంత్రాలను ఉపయోగిస్తున్నాం. ఎవరిని కూడా నిరుత్సాహపరచకూడదు మనం. ఒకవేళ ప్రార్థనలో బలహీనుడు ఉంటాడా? అయ్యా సరే ఇట్లా ప్రార్థన చేసావు కదా, ఇంకెలా ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆరాధన చేయటం రాదా? అయ్యా అమ్మా ఇట్లా ఆరాధన చేయి అని మనం ప్రోత్సాహపరచాలి. కానీ నువ్వేం ప్రార్థన చేసా, నువ్వు ఆరాధన ఏం చేసావు, నువ్వు చేసిన ఆరాధన సరిగ్గా ఉందా అని అన్నామంటే నిరుత్సాహపడతారు అక్కడ.
నిరుత్సాహపడితే ఏం చేస్తారు? మరోసారి ప్రార్థన చేయరు, ఆరాధన కూడా చేయరు. అందుకే ఇతరులను మనం నిరుత్సాహపరచకూడదు. అది సాతాను తంత్రం. సాతానుడు ఎలాంటి వాడు అంటే జల్లించి నిరుత్సాహపరుస్తాడు. నువ్వు పడిపోయావు కదా, నీ పని అయిపోయింది కదా అని. నిరుత్సాహంలో మానవుడు ఏం చేస్తాడంటే ఇక దుఃఖంలో ఉంటాడు, వేదనలో ఉంటాడు, తిరిగి తన జీవితాన్ని కట్టుకోలేడు. నిరుత్సాహంలో ఉండే వ్యక్తి తిరిగి తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేడు. సాతానుడి తంత్రం అదే, మనిషిని నిరుత్సాహపరచడం. క్రీడా దీని గురించి తర్వాత మీకు వివరణ ఇస్తా, సమయం అయిపోయింది. మన జీవితంలో సాతాను తంత్రాలు మనం ఎరగాలి. సాతానుడు మనల్ని నిరుత్సాహపరుస్తాడు. ఎక్కడ నిరుత్సాహపరుస్తున్నాడో గుర్తెరగాలి. మనలో నిరుత్సాహం వస్తుందంటే, మనం కృంగిపోయిన పరిస్థితి వస్తుందంటే, మనం కృంగిపోయిన స్థితిలోకి వస్తున్నామంటే కారణం సాతానుడే. ఎవరండి? సాతానుడే. అది సాతాను తంత్రం అని నువ్వు గుర్తెరగాలి. నీవు నేను ఒక నిరుత్సాహం నీ కుటుంబంలో, నా కుటుంబంలో వస్తుందంటే ఖచ్చితంగా సాతాను తంత్రమే. నిరుత్సాహపడిపోయిన వారిని, నిరుత్సాహం ఉండేవారిని లేవనెత్తేది ప్రభు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి నిరుత్సాహం ఉంది. ఏదో ఆశతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది, స్వస్థత రాలేదా? ఆమె నిరుత్సాహం పోలేదా? తన రోగం 12 సంవత్సరాలు తన నిరుత్సాహంలో పడేసి, పాపంతో ఉన్న స్త్రీ, పాపం చేత విస్తారమైన పాపం చేసిన ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన విస్తార పాపం క్షమించబడలేదా? ఎన్ని సంవత్సరాలు నిరుత్సాహం ఉంటామో ప్రభు దగ్గరికి ఇప్పుడు వస్తే మనలో ఉన్న నిరుత్సాహం తీసేస్తాడు. మరొకసారి నిరుత్సాహం వస్తుందంటే దానికి మెయిన్ రీజన్ సాతాను తంత్రమే. దాన్ని బట్టి నీవు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని బిడ్డలమే. మనలో నిరుత్సాహం వస్తుందంటే మనం దేవుని బిడ్డలమే. ఎందుకు? మనల్ని నిరుత్సాహపరిచే సాతానుడు తన బిడ్డలను ఏం చేసుకోదండి, తనలో ఉండవని ఒక్క కదిలేదు. కదిలితే మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాడు. ఇప్పుడు సాతాను క్రియలు ముగిచేస్తున్నాడు. సాతాను క్రియలో పడిపోయిన వాడిని సాతానుడు కొట్టాడు అనుకోండి, వాడు ఎక్కడికి వస్తాడు? దేవుని దగ్గరకు వస్తాడు. అందుకే వాడు ఏం చేయడు, తనలో ఉండేవాడిని వదిలేస్తాడు స్వేచ్ఛగా, దేవుల్లో ఉండేవారిని నిరుత్సాహపడతాడు. అందుకే మనం ఏం చేయాలా? ప్రభా, నాకు నిరుత్సాహాన్ని సాతానుడు తెచ్చాడంటే ఖచ్చితంగా నేను నీ బిడ్డనే, నో డౌట్. కాబట్టి ఈ నిరుత్సాహం ఏంటి? సాతాను తంత్రం. ఈ నిరుత్సాహాన్ని జయించడం కొరకై, నేను శక్తిమంతుడు కావటం కొరకై నువ్వు నాకు సర్వాంగ కవచం నీ ప్రభా, అది ధరింపజేయమంటే ప్రభు ధరింపజేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలారా నిద్రలో వస్తున్నట్టు నేను ముగిచేస్తున్నా. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. ఎందుకు? శక్తిమంతులు అవటానికి. ఎందుకు శక్తిమంతులు అవ్వాలి మనం? ఎందుకు శక్తిమంతులు అవటానికి దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలంటే సాతాను తంత్రం ఎదిరించడానికి. సాతాను తంత్రాలు ఎలా ఉంటాయి? మొదటిగా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా ఉంటాయి. 2 భయాన్ని కలిగజేస్తుంది. 3 అబద్ధాన్ని నమ్మేలా చేస్తుంది. 4 సందేహాలు కలిగిస్తుంది. 5 పాపం వైపు ఆకర్షిస్తుంది. 6 సత్యాన్ని వక్రీకరిస్తుంది. 7 నిరుత్సాహము నిరాశలో కూరుకుపోయేటట్టు చేస్తుంది. ఇది కేవలం సాతాను తంత్రాలే. సో వీటిల్లో మనం ఏడన్నా కూరుకుపోయి ఉంటే, ప్రభా ఇట్టి సాతాను తంత్రంలో నేను ఉండా, ఈరోజు నాకు తెలియపరిచావు, ఇది నీ ద్వారా జరిగిన నిరుత్సాహం కాదు. యోబు కనీసం పిల్లలు పోయినా, ఆస్తి పోయినా నిరుత్సాహపడ్డా? లేదు. ఎందుకు ఉండలేదు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినా అన్నాడు. కారణం, తన దగ్గరికి సాతాను రాలేకపోతుంది. తన దేహాన్ని ముట్టగలిగిందేమో కానీ తన విశ్వాస జీవితాన్ని ముట్టలేని స్థితిలో ఉంటుంది. ఒకటే మాట, ప్రభా ఈరోజు నాకు విశ్వాసం కావాలి, సాతాను తంత్రాలు ఎదిరించే శక్తి నాకే ప్రభుని ప్రార్థన చేసుకుందాం. తంత్రాలు ఏంటో చూసాం, దాన్ని జయించడానికి కూడా ప్రభుని అడిగితే ప్రభు శక్తినిస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సకల ఆశీర్వచన స్తోత్రాలు మించిన మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మా గొప్ప దేవుడుగా, మా రాజుగా, మా విమోచకుడుగా మీరు మాకు ఉంటూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభా, సాతాను తంత్రములను ఎదిరించడం కొరకై, మీరు శక్తిమంతులు అవటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోమన్నారు. సాతాను తంత్రములను ఎదిరించాలంటే మేము శక్తిమంతులుగా ఉండాలి. శక్తిమంతులుగా ఉండాలంటే మీరు ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. అయితే ప్రభా, మరి మేము శక్తిమంతులుగా ఉంటే సాతాను తంత్రాలను ఎదిరించగలుగుతాం. సాతాను తంత్రంలో ఏంటన్నవి 7 విషయాలు చూడబడుతూ వచ్చినాయి. ప్రభా, ఇటు రీతిలో ఉన్న సాతాను తంత్రములు ఎదిరించేవారుగా, సాతాను తంత్రమును జయించేవారుగా, నిరుత్సాహమా, భయమా, ఆ సత్యాన్ని వక్రీకరించే పరిస్థితిలా
అబద్ధాన్ని నిజంగా చూపించే పరిస్థితిలా ఏదైనా భయాన్ని కలిగించేదా తండ్రి, ప్రతిదాన్ని ఎదిరించే శక్తిని మీరు మాకు ఇవ్వండి తండ్రి. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా కూడా సాతాను తంత్రాలు ఉంటాయి ప్రభా. సాతాను తంత్రములు ఎదిరించడానికి శక్తి లేదు మాకు. మా శక్తి మా జ్ఞానం సరిపోదు. మీ ద్వారా మాకు శక్తిని జ్ఞానాన్ని ఇచ్చి సాతాను తంత్రములు జయించేవారుగా ఈడకొచ్చిన మమ్మల్ని, ఇక్కడికి పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని అనుకూలత లేకపోవటాన్ని బట్టి రాలేకపోయిన వారికి మీ కృపను దయచేయండి. మీ ద్వారా సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులై దినదినము మా క్రైస్తవ జీవితం ఇది ఈ రోజుతో వర్తమానం ముగించేది కాదు. మేము చచ్చిపోయేంత వరకు కూడా అవసరం. మా ముగింపు వరకు కూడా సాతాను తంత్రాలను జయించేవాడిగా మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందమని, సంఘంలో మందిరంలో బలహీనంగా ఉండేవారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఆయా యవనస్తుల రక్షణ, వివాహాలకు ఎదురు చూసేవారు కూడా అక్కర తీర్చండి. జాబులు బిజినెస్ చేసేవారిని కూడా దీవించండి. ఎవరెవరి అక్కర్లు ఉన్నారో అక్కర తీర్చండి. మందిరం కూడా క్షేమాన్ని దయచేసి మహిమ పొందమని అక్కర్లు తీర్చండి. ఎవరైతే ప్రభు మందిరం మీద రాళ్ళు వేస్తున్నారో అటువంటి వారికి కూడా మారుమూస రక్షణ దయచేయండి. సరైన రక్షణ అనుభవం కలిగి ఉండటానికి తండ్రి, దేవుని ఆలయం ఎవడైనా పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయనన్నారు ప్రభా. ఆ మాట తన జీవితంలో నెరవేర్చబడకోకుండా ఉండును గాక. తాను మార్పు చెందినవాడై తాను పాడైపోకోకుండా మారు మనసు బాప్తిసం పొంది ఈ మందిరంలో నిన్ను ఘనపరచినట్లు తనను మార్చండి. మారు మనసును దయచేయండి. సంఘ క్షేమాన్ని కూడా దయచేయమని ఈ బైబిల్ స్టడీలు ఇప్పుడు తోడుగుండారు, ఇక ముందు తోడుగుండి ఎబినేజర్ గుండి నడిపించమని, వచ్చిన వారందరినీ దీవించండి. తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా తోడుగుండి. ఎక్కడ ఎటువంటి అపాయాలకి జరగకుండా సాయించండి. వెహికల్ మీద, బైక్ మీద, కార్ల మీద నడుచుకుంటూ వెళ్ళేవారు వారి ప్రయాణాల్లో తోడుగుండి. ఎవరికెట్టి నష్టం జరగకుండా కాపాడి ముందున్న సమయం ఎంతో దీవెనకరంగా చేయమని, వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తుతిస్తూ రాలేకపోయిన వారు కూడా మరొక తరుణం దయచేసి ఉజ్జీవాన్ని తీసుకొచ్చి అనేకులు దేవుని మందిరంకి వచ్చి వాక్యమైన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా స్థిరపరిచి మహిమ పొందమని, తిరిగి ప్రయాణం వెళ్తున్నారు వారి ప్రయాణాల్లో కూడా తోడుకొనమని, రేపు రాత్రి జరగబోయే కూడి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, ప్రార్థన కూడికిని దీవించండి. ప్రభు పునరుద్ధాన దినం కొరకే మమ్మల్ని సిద్ధపరిచి ముందున్న సమయం మాకెంత దీవించండి. సంఘ క్షేమాన్ని మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి మహిమ పొందమని, ఇంకా ఎవరెవరు బలహీనంగా ఉంటారో ముట్టి స్వస్థపరచమని, అక్కర తీర్చమని, ప్రతి ఒక్కరూ మీ ద్వారా బలం పొందుకుని సర్వాంగ కవచం ధరించుకున్న వారే బలవంతులై సాతాను తంత్రం ఎదిరించేవారుగా, ఇప్పటి వరకు ఎదిరించలేకపోయాం, ఇక నుండి ఎదిరించేవారుగా మీ శక్తిని మీ బలమును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తొట్టెరెళ్ళకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడు చేరవచ్చిన వారికి సర్వత్ర సంఘమునకు చెదిరిన సకల పరిశుద్ధులకును దేవుని కృప, దేవుని ద్వారా బలవంతులై సర్వాంగ కవచం ధరించుకుని బలవంతులమై శత్రుతంత్రం ఎదిరించుటకు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడు మనల్ని బలపరచడం కొరకై ప్రభు కృప మనందరికీ సదాకాలం ఈ లోకం విడిచేంత వరకు మనకు తోడండి, సహాయం చేయను గాక. ఆమేన్.